Hi everyone, good evening. This is Rishika from TMD. So today my book B session is the book 400 Days by Chetan Bhagat. మీరు చాలా రిలాక్సింగ్ గా ఫోన్ పక్కకు పెట్టేసి జస్ట్ వినండి చాలు. సెషన్ దిస్ ఇస్ అ స్టోరీ. ఇట్స్ అ కంప్లీట్ థ్రిల్లర్ స్టోరీ అబౌట్ ఒక కిడ్నాప్ మిస్టరీ గురించి ఉంది. సో ఐ వుడ్ లైక్ టు సే ఇట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎవరికైనా ఏదైనా అర్థం కావట్లేదంటే ప్లీజ్ లెట్ మీ నో. స్టాప్ మీ ఇన్ బిట్వీన్ అండ్ లెట్ మీ నో. సో స్టార్టింగ్ విత్ 400 Days by Chetan Bhagat. Chetan Bhagat, why did I take this book? అంటే Chetan Bhagat is such a lively author. ఆయన రాసే రైటింగ్స్ అసలు ఏ బుక్ చదివినా ఐ రియలీ ఫీల్ లైక్ నేను ఆ స్టోరీలో ఉన్నట్టు ఫీల్ అవుతా ఉంటా. అది రియల్ లైఫ్ ఆ బుక్ అంత అంత డిలీషనల్ గా బతుకుతా ఉంటా అనమాట ఆ బుక్ చదివే అన్ని రోజులు. ఐ రియలీ లవ్ హిస్ రైటింగ్. So 400 Days is one of my favorite. And if I have to start the story, it start with Keshav Raj Purohit. Keshav Raj Purohit, he is the main hero అనమాట ఈ స్టోరీకి. హీ ఈస్ ద లీడ్ రోల్. కేశవ్ రాజ్ పురోహిత్ అనే ఒక పర్సన్, హీస్ అరౌండ్ 30 years. ఆయన యూపీఎస్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడనమాట. హీ లివ్స్ ఇన్ గురుగ్రామ్ ఇన్ ఢిల్లీ. తను తన ఇంట్లో వాళ్ళ మమ్మీ, డాడీ అండ్ హిస్ ఫ్రెండ్ ఉంటారు. హిస్ ఫ్రెండ్ పేరు సురభ్. సురభ్ అండ్ కేశవ్ ఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్ లాంగ్ ఇయర్స్. వాళ్ళు చదువుకున్న తర్వాత దే హ్యాడ్ వర్క్డ్ ఇన్ సమ్ ట్యూషన్స్ లో వర్క్ చేశారు, ఐఐటి ట్యూషన్స్ లో. తర్వాత మళ్ళీ నౌ రాజ్ పురోహిత్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్ అండ్ సురభ్ ఇస్ వర్కింగ్ ఇన్ సైబర్ కెఫే. ఇద్దరు కలిసి ఒక జీ డిటెక్టివ్స్ అనే ఒక ఏజెన్సీని కూడా నడుపుతున్నారు. లైక్ దే సాల్వ్ కేసెస్ అన్నమాట. ఈ జీ డిటెక్టివ్స్ కి కూడా ఒక స్టోరీ ఉంది. దట్ ఈస్ అనదర్ బుక్. దీనికంటే ముందు రాసిన బుక్ గర్ల్ ఇన్ రూమ్ నెంబర్ 105 అనే బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. జీ అంటే జారా. కేశవ్ రాజ్ పురోహిత్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. తను చనిపోయి ఉంటది అనమాట. తన మర్డర్ మిస్టరీ సాల్వ్ చేయడం వల్ల వీళ్ళు ఈ జీ డిటెక్టివ్స్ అనే ఒక ఏజెన్సీని పెట్టుకుంటారు. దిస్ హౌ ది ఏజెన్సీ స్టార్టెడ్. ఇప్పుడు లైక్ హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అండ్ హీ గెట్స్ అ కేస్ అనమాట. హౌ హీ రన్ ఆ కేస్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది స్టోరీ. ఐ ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్స్ వన్ బై వన్. కొంచెం క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంచెం డీటెయిల్ గా వినండి. ఫస్ట్ ఇలానే కేశవ రాజ్ పురోహిత్ ఒక రోజు కూర్చొని చదువుకుంటూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ తనని కిందికి రమ్మంటారు అనమాట. వీళ్ళు ఒక సర్టెన్ ఫ్లోర్ లో ఉంటారు. అక్కడ నుంచి కిందికి గార్డెన్ లోకి రమ్మని వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి చెప్తే వెళ్తాడనమాట కేశవ్. అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఒక అమ్మాయితో మాట్లాడుతుంటారు అనమాట. షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్. దే విల్ వాళ్ళు ఆ అమ్మాయిని పరిచయం చేస్తారు. షీఈస్ ఆలియా. మన బీ టవర్ లో ఉంటుంది తను. ఇది ఐకన్ ఫ్లాట్సే అని చెప్పి పరిచయం చేస్తే హాయ్ అని మాట్లాడతారు. బేసిక్ గా ఆ ఏజ్ లో ఉన్న అబ్బాయికి అమ్మాయితో మాట్లాడిస్తున్నారంటే ఆబ్వియస్లీ ఇట్స్ మ్యాచ్ కోసమే అని చెప్పేసి తను కూడా చాలా ఎగ్జైట్ అవుతాడు అనమాట కేశవ్. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ఎగ్జైటింగ్ గా మాట్లాడుతూ ఉంటారు ఆలియాతో. లేటర్ ఆలియా దగ్గరకు చిన్న పాప రన్ చేస్తూ వచ్చి హాయ్ మమ్మా అంటే లైక్ సంతూరాయ్ లాగా. అప్పుడు దే రియలైజ్ లైక్ ఆలియా ఇస్ మ్యారీడ్, ఆలియాకు డాట్ కూడా ఉంది, చిన్న పాప అని చెప్పేసి. సుహానా 4 year kid అనమాట. అయితే సడన్ గా లైక్ ఆలియా ఉండి ఎస్ హీస్ కేశవ్ అంకుల్ కి హాయ్ చెప్పమ్మా అని కూడా అంటది. సడన్ గా ఒక పెళ్లి కొడుకు ఒక అంకుల్ అయిపోతాడు. అలా ఆలియా కేశవ్ కి సుహానాని పరిచయం చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా పరిచయం చేసేసరికి ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయితో మనకు పని లేదని చెప్పి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. కేశవ్ ని కూడా వచ్చేయమంటారు, నీకు కూడా ఏం పని లేదురా అని. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ సియా లైక్ ఆలియా కేశవ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. కేశవ్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది. కేశవ్ వాళ్ళ మమ్మీతో నేను విన్నాను మీ అబ్బాయి ఏజెన్సీ గురించి, ఐ వుడ్ లైక్ టు టాక్ టు కేశవ్ అంటే వాళ్ళ మమ్మీ కేశవ్ ని బయటికి పిలిచి ఆలియాని కేశవ్ ని వదిలేసి తను వెళ్తుంది. సో ఆలియా సేస్ దట్ షీఈస్ మ్యారీడ్ టు మనీష్ అరోరా. వాళ్ళది ఒక జ్యువెలరీ కంపెనీ ఉంటది అనమాట, నవరత్న జ్యువెలరీస్ అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అది ఒక ఫ్యామిలీ బిజినెస్, మనీష్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్. సో సియా ఉండి ఐ హ్యావ్ అ డాటర్ అంటది. ఎస్ ఐ నో, ఆ రోజు చూసాను సుహానాని అని చెప్పేసి కేశవ్ అంటాడు. నాట్ సుహానా, ఐ హ్యావ్ అనదర్ డాటర్ కాల్డ్ సియా అని చెప్పేసి అంటది. సియా నేను చూడలేదు అంటే షీఈస్ నాట్ హియర్, తను 9 months ఎగో మిస్ అయింది అని చెప్పేసి ఆలియా సియా గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ ద స్టోరీ స్టార్టెడ్. ఇప్పుడు సియా ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఆలియా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది సియాకి ఏమైంది, తను ఎలా మిస్ అయింది అని చెప్పేసి. ఆలియా అండ్ మనీష్ కపుల్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళ అత్తగారి ఇంట్లో. దట్ ఇస్ అ బిగ్ బంగ్లో అనమాట. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. పెద్ద జ్యువెలరీ యూనిట్ ఉంది వాళ్ళకి, నవరత్న జ్యువెలరీస్ అని చెప్పి. వాళ్ళ హౌస్ పేరు నవరత్న హౌస్. వాళ్ళు ఆ ఇంట్లో ఒక రోజు నైట్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే ఆలియా అండ్ మనీష్ వాళ్ళ పేరెంట్స్. మనీష్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి శంషేర్ అరోరా,
వాళ్ళ మదర్ వచ్చేసి దుర్గాజీ అని చెప్పేసి. అండ్ మనీష్‌కి ఒక బ్రదర్ ఉన్నాడు టిమ్మి. టిమ్మి వాళ్ళ వైఫ్ రచన. వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు. సో, ఆలియా అండ్ మనీష్‌కి ఇద్దరు పాప సియా అండ్ సుహానా. మనీష్ వాళ్ళ బ్రదర్‌కి ఇద్దరు కొడుకులుంటారు. సో, కజిన్స్ అందరూ ఒక దగ్గర ఆడుకుంటూ ఉంటారు. యాజ్ యూజువల్ వీళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. సియా వెళ్తది నైట్ పిల్లల దగ్గరికి. పిల్లలు హ్యాపీగా ఒక రూమ్‌లో ఆడుకుంటూ ఉంటారు. ఆలియా అంటది, "సియా అండ్ సుహానా వచ్చేయండి మీరు. పడుకోవాలి ఇంక మనము" అంటే సియా, సుహానా లేదు లేదు మేము ఇక్కడే పడుకుంటాం. అందరం కలిసి ఒకటి దగ్గర పడుకుంటాం. లైక్ వాళ్ళు అప్పుడప్పుడే కలుస్తారు కాబట్టి మేము ఇక్కడే పడుకుంటా అని అంటది. ఓకే అని చెప్పి సియా, సుహానా వాళ్ళు ఇద్దరు కజిన్స్ కూడా అలా ఒకటే రూమ్‌లో నలుగురు ఒకటే రూమ్‌లో పడుకుంటారు. ఆలియా వాళ్ళకి గుడ్ నైట్ చెప్పేసి వచ్చి మనీష్ వాళ్ళతో మాట్లాడి తను కూడా ఎళ్లి పడుకుంటది. ద నెక్స్ట్ డే మార్నింగ్ ఎవ్రీవన్ కమ్స్ ఔట్ ఆఫ్ ది రూమ్. పిల్లలందరూ బయటికొస్తారు. సియా, సుహానా ఇంకా రాలేదు. రాకపోయేసరికి ఆలియా వెళ్లి వీళ్ళని లేపుదామని చెప్పి లోపలికెళ్ళి గెటప్ ఆలియా గెటప్ సియా, సుహానా అని చెప్పి లేపితే సియా ఉండదనమాట. సుహానా ఉంటది. సుహానాని లేపేసరికి సుహానా పైజామాస్ అన్ని పచ్చిగా అయిపోయి ఉంటది. బెడ్ కూడా పచ్చిగా అయిపోయి ఉంటది. ఆబ్వియస్‌లీ చిన్న పిల్లలు కాబట్టి. సో, ఇంకా తనని సుహానాని ఎందుకు ఆక్వర్డ్ ఫీల్ చేయడం అని చెప్పి నార్మల్‌గా లేపి గుడ్ మార్నింగ్ మై డియర్ ప్రిన్సెస్ అది ఇది అని చెప్పి తనని లేపేసరికి తను మెల్లిమెల్లిగా బ్యాడ్ మ్యాన్ అంటా ఉంటది. బ్యాడ్ మ్యాన్ కాదమ్మా బ్యాడ్ డ్రీమ్. నీకు బ్యాడ్ డ్రీమ్ వచ్చినట్టుంది. అందుకే నువ్వు పైజామా స్వెట్ చేసుకున్నావు అని చెప్పి వాళ్ళ మమ్మీ తనకి తెలియకుండానే తన ప్యాంట్స్ మెల్లిగా చేయించేయడం, మళ్ళీ బెడ్‌షీట్ చేయించడం, మళ్ళీ వాళ్ళ అత్తయ్య చూస్తే బాగోదు అని చెప్పేసి తను చేంజ్ చేస్తూ ఉంటది. తర్వాత సియా ఇది అంటే బ్యాడ్ మ్యాన్ అని చెప్పి సుహానా చిన్న పాప కదా! తనకి ఎక్కువ మాటలు కూడా రావు. బ్యాడ్ మ్యాన్ అంటూ ఉంటది. ఆలియాకి ఇంకేం అర్థం అవ్వలేదు. సో, తను వాష్‌రూమ్‌లో ఉందేమో అని వాష్‌రూమ్‌లో చెక్ చేస్తది. మనీష్ దగ్గరెళ్లి పడుకుందేమో అని మనీష్ రూమ్ దగ్గరికెళ్లి చూస్తది. ఇల్లు మొత్తం వెతుకుతా ఉంటది సియా ఎక్కడుందా అని. తర్వాత అందరికి చెప్తది. సియా కనపడట్లేదు బయటకొచ్చిందా చూడండి గార్డెన్‌లో ఉందా అని చెప్పి. ఎంత వెతికినా కనపడదు. వాళ్ళ కజిన్స్‌ని ఎవరిని అడిగినా కనిపించదనమాట. మళ్ళీ సుహానాని అడిగితే బ్యాడ్ మ్యాన్ టుక్ హర్ అని చెప్తూ ఉంటది సుహానా. వీళ్ళు అప్పటికి నమ్మరు. తన ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తారు. తన ఫోన్ చెక్ చేస్తారు. ఆలియాకి తన ఫోన్ లాక్ మొత్తం తెలుసు. సో, ఆలియా ఓపెన్స్ హర్ ఫోన్, చెక్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీ యాప్, నథింగ్ సస్పీషియస్. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సో, ఇంకా ఇట్ ఈస్ టైమ్ మనం చెప్పాలి. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు హర్యానాలో ఉన్న ఒక తెలిసిన అతనికి కంప్లెయింట్ చేస్తారనమాట. ద ఆఫీసర్ హూ హ్యాండిల్స్ దిస్ కేస్ ఇస్ రతన్ చౌతాలా. కొంచెం నేమ్ గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఊరికే రిపీట్ అవుతూ ఉంటది. సో, రతన్ చౌతాలా అనే పర్సన్ ఇప్పుడు సియా కిడ్నాపింగ్ కేస్‌ని సాల్వ్ చేయడానికి వాళ్ళ ఇంటికొస్తాడనమాట. సో, బేసిక్‌గా ఒక అమ్మాయి ఒక 13 ఇయర్స్ అమ్మాయి వెళ్ళింది అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్‌లీ తను ఫ్రెండ్స్‌తో వెళ్ళుండొచ్చు. లైక్ అంత డబ్బుంది కాబట్టి పార్టీస్ అండ్ ఆల్ లేదా ఇంకెవరితో అయినా వెళ్ళుండొచ్చు అని చెప్పి అది తను లైక్ ఆఫీసర్, ఇన్స్‌పెక్టర్ అదే డెల్యూషన్‌లో ఉంటాడు ఇంకా కూడా. తర్వాత సుహానాతో మాట్లాడిన తర్వాత సుహానా సేస్ దట్ ఒకాయన మా దగ్గరకొచ్చాడు. నైట్ వచ్చాడు. అక్క దగ్గర నైఫ్ పెట్టాడు. తల మీద నైఫ్ పెట్టి నువ్వు రాకపోతే నేను నీ కజిన్స్ అందరిని చంపేస్తా. ఇంట్లో ఉన్న వాళ్ళందరిని చంపేస్తా అని చెప్పాడు. ఇంకా ఇన్స్‌పెక్టర్ ఇంకొంచెం డీటెయిల్‌గా అడుగుతూ ఉంటాడనమాట. ఏమని అన్నాడు? తెలుగులో అన్నాడా? హిందీలో అన్నాడా? ఇంగ్లీష్‌లో అన్నాడా? అంటే బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో అన్నాడు అని చెప్తుంది. తను డ్రెస్ ఎలా యేసుకున్నాడు అంటే షర్ట్ యేసుకున్నాడా? కుర్తా యేసుకున్నాడా అని చెప్పి అడిగితే కుర్తా యేసుకొనున్నాడు అని కూడా చెప్తది. ఆ చీకటిలో తనకి ఎలాంటి డీటెయిల్స్ కనిపించాయో సుహానాది కొంచెం కొంచెంగా చెప్తదనమాట భయపడుతూ. సో, అప్పుడు ఫతలాకి కొంచెం ఐడియా వస్తది. నో సంబడీ కిడ్నాప్డ్ హర్ అని చెప్పి. హి టేక్ ఇట్ సీరియస్ అండ్ ఆయన ఒక ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశాడు. ఫైల్ చేసి వెంటనే ఇంట్లో ఉన్న వర్కర్స్‌ని కానీ, సర్వెంట్స్‌ని కానీ వాళ్ళ వాళ్ళకి దగ్గర ఎలాంటి మెయిల్స్ పనిచేస్తారో వాళ్ళందరిని కూడా క్వెషన్స్ అడగడానికి అందరిని పిలిపిస్తాడు. వెంటనే ఈ న్యూస్ ఛానెల్ వరకు వెళ్తది. ఇట్లా ఒక నవరత్న హౌస్‌లో ఒక కిడ్నాపింగ్ జరిగింది. పెద్దది ఫ్యామిలీ బిజినెస్, జ్యువెల్లరీ అదంతా బయటికి వచ్చేస్తదనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఒక్క రోజులో మొత్తం పాపులర్ అయిపోతారు వాళ్ళు. సో, వాట్ హ్యాపెన్స్ ఇస్ అప్పటి వరకు దేర్ ఆర్ నో మోటివ్స్. ఆహ్, అంటే లైక్ ఎలాంటి కాల్ రాలేదు. లైక్ డబ్బులు డిమాండ్ చేసి కానీ ఏది రాలేదు. సో, అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేశారంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ మోటివ్. దట్ ఈస్ సెక్చువల్ మోటివ్. సెక్చువల్ మోటివ్ వల్లే ఇంకా ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సొచ్చింది అని ఎప్పుడైతే చౌతాలా చెప్తాడో ఆలియా ఇంకా తను తట్టుకోలేకపోతదనమాట. అంత చిన్న పాప మీద ఎవరు పెట్టుకుంటారు సెక్చువల్ మోటివ్ అని చెప్పేసి. సో, వాళ్ళ ఫస్ట్ సస్పెక్ట్ వచ్చేసి ధర్మేష్ అని చెప్పి తన ట్యూటర్. మన సియా వాళ్ళ ట్యూషన్ చెప్పే అతను. తన ఫస్ట్ సస్పెక్ట్ అన్నమాట. ఎందుకంటే
తనొక్కడే ఔట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నాడు. హీ హాస్ మోర్ స్కోప్ అని చెప్పేసి. కానీ ట్రాకింగ్ ప్రకారం చూస్తే ధర్మేష్ వచ్చేసి గోవాలో ఉన్నట్టు తెలుస్తది. ఆ నైట్. ఆల్సో తన ఫోన్ కూడా పాపం క్లియర్ గానే ఉంది అని చెప్పేసి తనను వదిలేస్తారు. అండ్ 2 డేస్ తర్వాత ఆలియాకి ఒక మెసేజ్ వస్తది. ఇఫ్ యూ వాంట్ హర్ బ్యాక్ 5 lakh ఒక టిఫిన్ బాక్స్ లో పెట్టి సో అండ్ సో లొకేషన్ కి తీసుకురండి అని చెప్పి థర్స్‌డే సుల్తానాపూర్ నేషనల్ పార్క్ అట్ 5 PM ఎంట్రీ గేట్ దగ్గర అని. ఒక హెయిర్ క్లిప్ సియాది ఒక హెయిర్ క్లిప్ కూడా ఫోటో పెడతారనమాట. సో నౌ ఆలియాకి ఒక చిన్న హోప్ వచ్చిందనమాట. ఓకే. ఇది ఓన్లీ డబ్బుల కోసం. నా పాప సేఫ్ గానే ఉంటది. డబ్బులేయంగానే నా పాప అంతా తెచ్చేస్తారు అని. సో వాట్ హ్యాపెన్ ఇస్ వాళ్ళు అలానే తీసుకెళ్ళి నేషనల్ పార్క్ దగ్గర పెడతారు. అక్కడికొచ్చింది ధర్మేష్ అన్నమాట. లైక్ కుక్‌కి తెలిసినతను. వాళ్ళ ఇంట్లో కుక్‌కి తెలిసినతను. ఇంకా వాళ్ళని పట్టుకొని చాలా బాదుతారు. కానీ ఎంత బాదినా వాళ్ళు జస్ట్ మేము అక్కడికి హెయిర్ క్లిప్ దొరికింది. ఆ హెయిర్ క్లిప్ దొంగతనం చేసి మీ దగ్గర చాలా డబ్బులున్నాయి కాబట్టి మీరెంత అడిగినా ఇస్తారని చెప్పి అలా జస్ట్ సెట్ చేసాం మేము. అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు ఎంత చెప్పినా ఇంకా పోలీస్ వాళ్ళది ఎలా ఉంటది. లేదు మీరే చేశారని చెప్పి వాళ్ళని బాగా కొడతారు. లేటర్ ఒక రోజు ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ లో కూడా వీళ్ళని చూపిస్తారు. మనోహర్‌ని, దర్వేష్‌ని చూపించి దిస్ ఇస్ వాట్ వీళ్ళే చేశారు అని చెప్పి చెప్తారు. అప్పటికి అమ్మాయి దొరకదు. కానీ న్యూస్‌లో చూసేసరికి లైక్ ఎవ్రీబడీ గెట్స్ డిస్టర్బ్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతది. బికాస్ దే ఆర్ లైక్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ. ఆల్సో వాళ్ళకి చాలా డబ్బుంది. వాళ్ళు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాగా కెమెరాలో ఏడవడం లాంటివి చెయ్యరు. దే బిహేవ్ నార్మల్. దే బిహేవ్ సెటిల్. సో ఈ బిహేవియర్ చూసి పీపుల్ ఇంకా క్రిటిసైజ్ చేస్తారనమాట. అసలు వాళ్ళ ఇంట్లో ఒక పాప పోయినట్టు ఎవరు బిహేవ్ చేయట్లేరు. ఐ థింక్ వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లే పాప కిడ్నాప్ అయిందేమో అని కూడా న్యూస్ స్ప్రెడ్ అవుతదనమాట. దిస్ ఎఫెక్ట్స్ ఫ్యామిలీ మోర్. ప్రెస్ అందరి ముందు లైక్ పోలీస్ పర్ఫార్మెన్స్ వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా అంటే ఆలియా విల్ బి లైక్ నా పాప దొరికేంత వరకు నేను హ్యాపీగా ఉండును అని అనేసింది. కానీ పోలీస్ కి ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదు. సో పోలీస్ కి క్రెడిట్ ఇవ్వనందుకు చౌతాలా ఫెల్ట్ లైక్ కోపం వచ్చింది. ఆల్సో చౌతాలా ఆన్ ఫేస్ ఏమన్నారంటే మీరు ఇంట్లో ఇంతమంది అడల్ట్స్ ఉన్నప్పుడే అమ్మాయి కిడ్నాప్ అయిందంటే ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్ ఆల్సో అని చెప్పేసి చౌతాలా కూడా ఫ్యామిలీ మీద ఇలా ఒక అనేసరికి కెమెరా ముందు లైక్ ఎవ్రీబడి ఆల్సో ఫీల్ ద సేమ్. ఇది చాలా న్యూస్ ఛానల్స్ లో న్యూస్ పేపర్స్ లో కూడా ఇదే ప్రింట్ అవుతుంది అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఒక 5 crores రివార్డ్ పెట్టారు. శంషేర్జీ మనీష్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ పాప వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆయన ఒక 5 crores రివార్డ్ పెట్టాడు. పాపని ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి 5 crores అని. 5 crores కాదు 7 crores అయినా సరే నా మన్మరాలు రావడానికి ఐ విల్ డూ ఏదైనా సరే అని చెప్పేసి అంటారు. సో ఆఫ్టర్ 40 days ఆఫ్ మిస్సింగ్ ధర్మేష్ ఎవరైతే ఉన్నారో వాడి ఫోన్ లో సియా ఫొటోస్ కనిపించాయి. ఇట్స్ లైక్ ట్యూషన్ చెప్పేటప్పుడు మధ్యలో తను కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు సియావి. సో ఇది చూసి ఇంకా కన్ఫర్మ్ గా ధర్మేషే చేసుంటాడు అని చెప్పి ధర్మేష్ ని లాకప్ లో వేసి చాలా కొడతారు. బట్ ఫ్యాక్ట్ ఇస్ తను ఎంత కొట్టినా నేను సియా నిజంగా చేయలేదు. జస్ట్ తను షీ వాజ్ ద మోస్ట్ క్యూటెస్ట్ అండ్ లైక్ బ్యూటిఫుల్ స్టూడెంట్ ఐ హ్యావ్. అందుకే నేను ఫొటోస్ తీసుకున్నా అని చెప్పేసి తను అంటాడు. లేటర్ ఒక 70 days ఆఫ్ మిస్సింగ్ తర్వాత ద మోస్ట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఒక అమెజాన్ బాక్స్ వాళ్ళ గేట్ దగ్గర ఒకడు వదిలేసి వెళ్ళిపోతారు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో సియా ఆ రోజు నైట్ వేసుకున్న బ్లూ టాప్ పైజామా ఆమె ఏదైతే వేసుకుందో అది ప్లస్ ఒక డైమండ్ స్టడ్స్ కూడా. మోటివ్ తో కిడ్నాప్ చేసిన వాళ్ళు డైమండ్ స్టడ్స్ తీసుకుంటారు. కానీ డైమండ్ స్టడ్స్ కూడా ఆ బాక్స్ లోనే ఉన్నాయి. తన కర్లీ హెయిర్ కొంచెం అండ్ సమ్ బ్లాక్ పౌడర్ అన్నమాట. అది అలానే ఉంది. ఆల్సో తన క్లోత్స్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. సో ఇది పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగానే పోలీస్ వాళ్ళు వచ్చి ఆ బ్లాక్ పౌడర్ టెస్టింగ్ కి పంపిస్తారు. ఆ క్లోత్స్ టెస్టింగ్ కి పంపిస్తారు. DNA టెస్ట్ అది ఇది చేస్తే ఇట్ ఇస్ క్లియర్ దట్ ద బ్లడ్ ఇస్ సియాస్, హెయిర్ సియాదే అండ్ ద బ్లాక్ పౌడర్ ఇస్ సియాస్ యాష్. సో ఆఫ్టర్ 40 days ఆఫ్ మిస్సింగ్ ఇంకా అమ్మాయి చనిపోయింది అని చెప్పి వీళ్ళందరూ నమ్ముతారు. కేసు కూడా క్లోజ్ అయిపోతది. సో ఇది ఎవరు తెచ్చేసారు అని ఇంకా మనకి తెలీదు. ఒక రాండమ్ పర్సన్ క్యాప్ పెట్టుకొని తెచ్చి గేట్ దగ్గర డెలివరీ చేసి వెళ్ళిపోతాడు. బాక్స్ ఇస్ ఆల్సో అమెజాన్ బాక్స్. అందులో ఇంకా అంత సస్పీషియస్ గా ఏముండదు. సో ఎవ్రీబడి బిలీవ్స్ సియా ఇస్ నో మోర్. ఆలియాకి చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉండే ఏం అవ్వలేదు ఉంది అలానే అని చెప్పి సుహానాతో కలిసి పోస్టర్స్ చేసేది, అక్కడిక్కడ అంటించేది, క్యాఫేస్ లో తిరిగేది. సియా స్కూల్స్ లో వెళ్ళి చెప్పేది మీకు తెలిస్తే కనిపిస్తే చెప్పండి నాకు అది ఇది అని. ఎలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పండి అని చెప్పి చెప్తది. సో దిస్ ఇస్ ఆల్ వాట్ సియా అబౌట్ సియా.
ఆలియా కేశవ్ కి చెప్తుంది, నా పాప ఇలా మిస్ అయింది, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, ఈ టిల్ డేట్ వరకు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఐ వాంట్ యూ టు ఓపెన్ దిస్ కేస్. మీ మీ గురించి నేను మిగతా అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను, ఎలాంటి ఒక చిన్న లైక్ ఏ చిన్న మ్యాటర్ వల్ల అయినా నాకు పాప దొరుకుతుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ట్రై మీరు చేయండి. పోలీస్ వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు. మీ రకంగా మీరు ట్రై చేసి చూడండి. ఎలాంటి న్యూస్ దొరికినా విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పేసి ఆలయ చెప్తుంది. సో కేశవ్ అగ్రీస్ టు ఓపెన్ ద కేస్. ఒక 2 days కి కేశవ్ అండ్ సురభ్ ఇద్దరు కలిసి ఈ కేస్ గురించి మొత్తం న్యూస్ లో ఉన్నది, యూట్యూబ్ లో ఉన్నది అంతా లైక్ వీడియో క్లిప్స్ ఏవైతే ఉంటాయో న్యూస్ ఛానల్స్ వి అవంతా చూసారు. ఇంకా చాలా చూసింది, వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద కేస్ అని చెప్పేసి రానా చౌతాలా ద ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో తనతో మాట్లాడించడానికి వీళ్ళకి కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి, లైక్ ద జీ డిటెక్టివ్స్ పేరు పెట్టడానికి కారణం జారా కేసు ఏదైతే ఉందో, ఆ జారా కేసులో రానా అని ఒక ఇన్స్పెక్టర్ జారా కేసుని డీల్ చేశాడు. సో తనకు బాగా తెలుసు కదా వీళ్ళ గురించి, వీళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని చెప్పేసి రానాని వాడుకొని చౌతాలాతో మాట్లాడిస్తారనమాట. రానా అండ్ చౌతాలా వేర్ కొలీగ్స్ సమ్ టైమ్, సో దే న్యూ ఈచ్ అదర్. అలా ఈ వీళ్ళ గురించి రానా ద్వారా చౌతాలాకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చౌతాలా అలౌస్ దెమ్ టు సీ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఆ ఎవిడెన్సెస్ అన్ని ఒక రూమ్ లో ఉన్నాయని చెప్తారు. చెప్పి మేము ఆల్రెడీ చాలా ట్రై చేసి ఇంకా ఆమె చనిపోయిందని వదిలేసాము, మీకు కూడా అదే తెలుస్తుంది అని చెప్పేసి చౌతాలా అలౌస్ దెమ్ టు సీ ఆల్ ద ఎవిడెన్సెస్ బట్ నో కాపీస్ అండ్ నో ఫోటోస్, మీరు ఏవి తీసుకోకూడదు, జస్ట్ చూసి వదిలేయండి అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. సో దే సీ ఆల్ టెస్టిమోనీస్ అంటే లైక్ ఒక పర్సన్ చెప్తుంటే ఇంకో పర్సన్ రాసుకుంటాడు అనమాట, అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఉంటుందో హ్యాండ్ రిటర్న్ గా ఉన్నదాన్ని టెస్టిమోనీస్ అంటారు. సో అలా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు మాట్లాడిందని టెస్టిమోనీస్ ఉంటాయి, వన్ బై వన్. ఇది చదివిన తర్వాత కేశవ్ కి సురభ్ కి తెలిసిన విషయం ఏంటంటే ఆలియాకి వాళ్ళ అత్తకి దుర్గాజీకి టర్మ్స్ అంతగా బాగాలేవు అని. బికాస్ దట్ ఈస్ నార్మల్ స్టాండర్డ్ ఆఫ్ సాస్ బహు, ఒక ఇంట్లో అత్త కోడలు ఎలా ఉంటారు అనేది వి ఆల్ నో. కానీ ఇక్కడ ఇంకొంచెం లైక్ ఆలియా అంటే వాళ్ళ అత్తకు అసలు ఇష్టం లేదు, దుర్గాజీకి అసలు ఇష్టం లేదు అన్నట్టే ఉంది. బికాస్ ఆలియా ఇస్ నాట్ పంజాబీ, దీస్ ఆర్ ఆల్ పంజాబీస్ అనమాట. శంషేర్, అరోరా, మనీష్ వీళ్ళందరూ పంజాబీస్. కానీ ఆలియా ఈజ్ అ హాఫ్ కేరళైట్ అండ్ హాఫ్ రాజస్థానీ. షీస్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఆల్సో. తనకు అంత కల్చర్ మాది తెలియలేదు అని చెప్పి, అందుకు దుర్గాజీ కొంచెం పడేది కాదు వాళ్ళిద్దరికి అని చెప్పి శంషర్ అరోరా దాంట్లో ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్. వాళ్ళకి ఇది ఒకటి కొంచెం సస్పీషియస్ అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు ఇంకా సైబర్ రిపోర్ట్ చెక్ చేస్తారు, ఎవ్రీబడి సెల్, లైక్ పోలీస్ వాళ్ళు ఎవ్రీబడి సెల్ఫ్ ఫోన్ టవర్ చెక్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది క్లియర్ గా చెక్ చేస్తారు. సో దే హావ్ డన్ అ గ్రేట్ వర్క్ అన్నమాట పోలీస్ వాళ్ళు. ఇంకా వీళ్ళకి ఇంకెక్కడ సస్పిషియస్ గా అనిపించలేదు. అండ్ ఈ ధర్మేష్ ది కూడా ఫోన్ ఒకసారి ఎవ్రీథింగ్ ఏదైతే పెన్ డ్రైవ్ లో ఉంటుందో ఆ పెన్ డ్రైవ్ సురభ్ మెల్లిగా పాకెట్ లో వేసుకొని వాష్రూమ్ కి వెళ్ళి తన ఒక కాపీ చేసుకొని మళ్ళీ తెచ్చి ఇలా ఉందో అలా పెట్టేస్తాడు. ఆఫ్టర్ రతన్ చౌతాలా పక్కకి వెళ్ళంగానే సురభి పని చేస్తాడు, ఎందుకంటే హీ వర్క్స్ ఇన్ సైబర్ కేఫ్. ఇంకొంచెం ఇంకా డీటెయిల్ గా చెక్ చేద్దామని చెప్పి తను ఒక కాపీ తీసుకొని వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆలియాని కేశవ్ కలుస్తాడు వాళ్ళ ఇంట్లోనే కలిసి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము, ఎవిడెన్సెస్ అన్ని చెక్ చేసాం, ఎస్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పి ఆలియాకి చెప్తాడు. ఆల్సో తను ఏం అబ్జర్వ్ చేస్తాడంటే ఆలియా కొంచెం తన చీక్స్ అనేవి కొంచెం రెడ్ అయింది అనమాట, ఒక సైడ్, ఓన్లీ వన్ సైడ్. ఏమైంది అని కేశవ్ అడిగితే మనీష్ కొట్టాడు నన్ను అని చెప్పేసి అంటది. ఎందుకు కొట్టారు అంటే లైక్ హీ డోంట్ వాంట్ టు ఓపెన్ ద కేస్ అగైన్, దాని వల్ల లాస్ట్ టైం మా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయింది, ఫ్యామిలీ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అయింది, సో దే డోంట్ వాంట్ ఓపెన్ ఇట్ అగైన్ అని చెప్పేసి అంటది. ఆలియాకి కొంచెం కన్సోల్ చేస్తాడు కేశవ్, అలా కాదు యూ టాక్ టు హిమ్ అని చెప్పేసి. ఓకే వాట్ యూ వాంట్ టు డూ అంటే ఐ వాంట్ మై డాటర్ అట్ ఎనీ కాస్ట్, అది మనీష్ని ఎదిరించాలన్నా సరే ఐ డూ ఇట్ అని చెప్పి ఆలియా కేశవ్ కి చెప్తుంది. సో ఇలా ది ఆలియా వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళు కేశవ్ సురభ్ కలిసి సియాది ఇంకొంచెం తన ఫోన్ కానీ ఎవ్రీథింగ్ అనేది చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే సియా వాజ్ అండ్ టెలిగ్రామ్ ఆల్సో. ఇప్పటి వరకు సియా స్టార్ట్ చేసిన లైక్ సియా ఏ యాప్స్ వాడిందో అన్ని చెక్ చేశారు, కానీ సియా టెలిగ్రామ్ లో ఉందన్న విషయం ఈవెన్ ఆలియా కూడా తెలియదు అనమాట. వాళ్ళ మదర్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తుంది, సియా ఫోన్ లాక్ కూడా తన దగ్గర ఉంటుండే అనమాట, కానీ తన టెలిగ్రామ్ లో ఉన్న విషయం తినకు తెలియదు. సో దాన్ని ఇంకా ప్రాపర్ గా అనలైజ్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుంది అని చెప్పేసి కేశవ్ ఆలియాని ఒక పార్లర్ లో కలిసి, పార్లర్ లో ఎందుకంటే లైక్ దే కాంట్ మీట్ అట్ కేశవ్స్ హౌస్, ఎందుకంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఊరికే వాళ్ళ ప్రైవసీ ఇంట్రూడ్ చేస్తున్నారు వచ్చి కేసు గురించి, వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు.
ఊరికే మధ్యలో వచ్చి అడుగుతుంటారు అనమాట. లైక్ ఆల్ ఆర్ పేరెంట్స్ టు. ఆలియా వాళ్ళ ఇంట్లో దే కాంట్ మీట్. ఎందుకంటే మనీష్ అంత సపోర్టివ్ గా లేరు. ఎక్కడ పడితే అక్కడ కలవలేరు కాబట్టి. సో ఇఫ్ దే వాంట్ టు టాక్ దే హావ్ టు మీట్ ఔట్ సైడ్. సో అలా ఆలియా పార్లర్ కి రా, మనం బయట కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి అంటే దే వెంట్ టు అ పార్లర్. ఆలియా తన పెడిక్యూర్ చేయించుకుంటుంది. ద సేమ్ టైమ్ వెన్ కేశవ్ కి కూడా కూర్చొని షీ హాస్ టు డూ పెడిక్యూర్ ఫర్ దట్ లేడీ. సో కేశవ్ ఆలియా అలా కూర్చొని సైలెంట్ గా ఏదో డిస్కస్ చేస్తున్నట్టు దే డిస్కస్డ్ అబౌట్ దిస్ టెలిగ్రామ్ థింగ్ అనమాట. నీకు తెలుసా టెలిగ్రామ్ లో ఉన్నట్టు సియా అంటే ఆలియా సేస్ నో, నాకు తెలీదు అని. దెన్ హీ ఆస్క్ మనీష్ ఎలా ఉన్నాడు, ఈస్ హీ స్టిల్ యాంగ్రీ అంటే హిస్ లిటిల్ బెటర్, ఐ థింక్ హీల్ అగ్రీ ఫర్ ద కేస్, ఇట్స్ ఓకే మనం స్టార్ట్ చేద్దాము లేటర్ హీల్ అగ్రీ అని చెప్పేసి ఆలియా అంటది. అండ్ నీకు ఇంట్లో ఇంకెవరి మీద అయినా సస్పిషియస్ గా ఉందా అంటే మా పాపాజీ మీద లేదు, లైక్ మామయ్య మీద ఎలాంటిది లేదు, కానీ ఐ రియలీ ఫీల్ డౌట్ ఆన్ మై మమ్మీజీ దట్ ఇస్ దుర్గాజీ అని అంటారు. ఎందుకంటే షీ లైక్ మీకు ఎందుకు నా మదర్ ఇన్ లా మీద అంత సస్పెక్ట్ ఉందని తెలియాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ లైక్ యూ హ్యావ్ టు నో ఫ్రమ్ ద స్టార్ట్. నేను వాళ్ళ ఫ్యామిలీలోకి అసలు ఎలా వచ్చాను అనేది నీకు తెలియాలి అని చెప్పేసి ఆలియా స్టార్ట్స్ హర్ ఫ్లాష్ బ్యాక్ అనమాట. తన మ్యారేజ్ కి ముందు ఏం జరిగింది, అసలు మ్యారేజ్ ఎలా జరిగింది అని. సో దిస్ హ్యాపెండ్ 13 years ago ఫ్రమ్ దట్. ఇండియన్ జ్యువెలరీ అండ్ ఫ్యాషన్ వీక్, ఐటీసీ మౌర్య హోటల్ ఢిల్లీ. సో ఇక్కడ ఆలియా వాస్ లైక్ 17 years అనమాట when she started her career as a model. ఆలియా వాళ్ళ ఫాదర్ వాజ్ ఇన్ ఆర్మీ, చనిపోయారు. తర్వాత ఆలియా స్టార్టెడ్ మోడలింగ్. ఆలియా సచ్ అ ప్రిటీ గర్ల్. షీ ఈస్ ఫ్రమ్ కేరళ. లైక్ ఆలియా వాళ్ళ మదర్ ఇస్ ఫ్రమ్ కేరళ అండ్ ఫాదర్ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్. సో షీస్ హాఫ్ కేరళ అండ్ హాఫ్ రాజస్థాన్. సో దే లివ్డ్ ఇన్ కేరళ, కొచ్చి. సో షీ కేమ్ టు ఐటీసీ మౌర్య ఢిల్లీలో ఫర్ అ ఫ్యాషన్ వీక్. తను మంచి నెక్లెసెస్ వేసుకొని ఫ్యాషన్ లైక్ వాక్స్ ఏవైతే ఉంటాయో అది చేసింది. షీ వాజ్ మచ్ కాన్ఫిడెంట్. ఒక రోజు అయిపోయాక అలానే తన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నాడో తను వచ్చి ఒక నెక్లెస్ ఇస్తాడు ఆలియాకి. మ్యామ్ దిస్ ఇస్ ఫర్ యూ, మనీష్ సార్ సెండ్ చేశారు మీకు అంటే షీల్ సే లైక్ నో, నా వర్క్ అయిపోయింది అంటే మీ దగ్గర పెట్టుకోమని ఇచ్చారు, ఇట్ ఇస్ ఫర్ యూ, ఇట్ ఇస్ అ గిఫ్ట్ అంటే ఐ కాంట్ టేక్ సచ్ ఇంత ప్రైస్ ఉన్న గిఫ్ట్స్ నేను తీసుకోలేను, ఇట్ ఇస్ నెక్లెస్ వర్త్ ఫ్యూ లాక్స్, ఐ కాంట్ టేక్ ఇట్ అని చెప్పేసి తను అంటది. యూ కెన్ టాక్ టు మనీష్ సార్ మ్యామ్ అని చెప్పేసి అంటే వేర్ కెన్ ఐ ఫైండ్ హిమ్ అంటే ఆఫ్టర్ దిస్ షో పార్టీ అరేంజ్ చేశారు తను, యూ కెన్ మీట్ హిమ్ దేర్ అంటే. సో షీ గోస్ టు ద పార్టీ. మనీష్ ఫుల్ అటెన్షన్ ఇస్తాడు తనకి. మనీష్ ఈస్ అరౌండ్ 30 అనమాట ఏజ్. సో హీ గివ్స్ ఫుల్ అటెన్షన్ టు హర్ అండ్ లైక్ తనని వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నామని కూడా చెప్తాడు నవరత్న జ్యువెలర్స్ కి. షీ సేస్ దిస్ ఇస్ మై ఫస్ట్ షో అంటే సో మచ్ కాన్ఫిడెంట్ ఆన్ స్టేజ్, డజంట్ లుక్ లైక్ యువర్ ఫస్ట్ షో, ఐ వాంట్ యు టు బి యువర్ బ్రాండ్ అంబాసిడర్. మీ లైక్ చిన్న కంపెనీయే మాది కూడా, కానీ నువ్వు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే ఇట్ విల్ బి అ బిగ్ కంపెనీ అని చెప్పేసి లైక్ అంతమంది పార్టీలో ఉన్న పార్టీ తనే ఇస్తున్నా కానీ హిస్ కంప్లీట్ అటెన్షన్ వాజ్ ఆన్ ఇంకా అమ్మాయికి ఏం కావాలి. సో అలా తనకి ఫుల్ అటెన్షన్ ఇచ్చిన తర్వాత దే విల్ గో ఫర్ అ డిన్నర్. తను అంటే నాకు ఫుల్ ఆకలిస్తుంది అంటే చలో లెట్స్ గో ఫర్ అ డిన్నర్ అని చెప్పి ఒక పంజాబీ రెస్టారెంట్ కి తీసుకెళ్ళి దే హ్యావ్ గుడ్ ఫుడ్ అండ్ దే హ్యాడ్ గుడ్ కాన్వర్సేషన్స్. మనీష్ తన ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పాడు, ఆలియా గురించి అడిగాడు. గుడ్ కాన్వర్సేషన్స్ అయ్యాక దే వర్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ ఫ్యూ వీక్స్ లేటర్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. తర్వాత లైక్ షీ హ్యాడ్ టు గో ఫర్ కొచ్చి, షీ హ్యాడ్ టు గో బ్యాక్ టు కొచ్చి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. దే మెట్ ఇన్ ఎయిర్పోర్ట్. సో ఆఫ్టర్ 6 months అలా మనీష్ అప్పుడప్పుడు కొచ్చి తను కలిసేసి వెళ్ళేవాడు. సో ఆలియా వాళ్ళ మదర్ కి మనీష్ గురించి తెలిసింది. షీఈస్ హ్యాపీ ఫర్ దెమ్. లేటర్ నౌ ఇట్స్ టైమ్ మనీష్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఆలియా గురించి చెప్పాలని చెప్పి మనీష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి సో షీఈస్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి లైక్ వాళ్ళ పేరెంట్స్ కి మంచిగా పరిచయం చేస్తాడు. దుర్గాజీ వాజ్ ఆల్సో హ్యాపీ. లైక్ వాళ్ళ లవ్ గురించి చెప్పడు కానీ షీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తే ఎస్ షీఈస్ సో ప్రిటీ అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వెల్కమ్ చేస్తారు. దే వర్ హ్యావింగ్ ఫుడ్ ఆన్ డైనింగ్ టేబుల్. సినిమాటిక్ వేలో మనీష్ తనకి మెల్లిగా ఒక రింగ్ తీసి ఇట్స్ టైమ్ దట్ ఐ హ్యావ్ టు టెల్ ఎవ్రీబడి దట్ ఐ లవ్ హర్, ఐ వాంట్ టు మ్యారీ హర్ అని చెప్పి తన పాకెట్లకించి ఒక డైమండ్ రింగ్ తీసి ప్రపోజ్ చేస్తూ ఉంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ లేచి నించుంటారు అనమాట. ముఖ్యంగా మనీష్ వాళ్ళ మదర్ దుర్గాజీ లైక్ నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, నీ కోసం చాలా మంది బాగా డబ్బున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అండ్ యూఆర్ మ్యారింగ్ హర్, షీ మస్ట్ హ్యావ్ ట్రాప్డ్ యూ అన్నట్టు మాట్లాడుతుంది. ఆలియాకి ఏం అర్థం అవ్వదు. లైక్ ఆలియా స్టన్ గానే ఉంటది బికాస్ ఆలియా కూడా తెలియదు ఈ ప్రపోజల్ ప్లాన్ గురించి. షీ నో దట్ హీ లవ్స్ హర్ కానీ ఇంత సడన్ గా ప్రపోజ్ చేస్తాడు పెళ్లికి అని చెప్పేసి తనకు కూడా తెలియదు. సో కట్ చేస్తే ఇంకా వాళ్ళ మదర్ చాలా కోపం అవుతుంది. ఆలియా కూడా
బ్యాక్ టు కొచ్చి వచ్చేస్తది. అండ్ మనీష్ కూడా కొచ్చికి వచ్చేస్తాడు. సో లైక్ దట్ ఫ్యూ మంత్స్ గడిచాక వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఆలియా ఇస్ ప్రెగ్నెంట్. సో పెళ్లి అవ్వక ముందనే ఆలియా ప్రెగ్నెంట్ అవుతుంది. అండ్ వెన్ ఆలియా కన్ఫెసెస్ దిస్ టు మనీష్ అండ్ ఆలియా ఆల్సో సేస్ దట్ ఇట్స్ హై టైమ్ ఐ హ్యావ్ టు గెట్ అబార్షన్ అని చెప్తే మనీష్ ఉండి నో ఇట్ ఈస్ నాట్ ఫర్ అబార్షన్ వీ హ్యావ్ టు మ్యారీ అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేదు కదా మరి ఎలా అని చెప్పేసి అంటే మా మదర్ ఎవరు చెప్పినా వినరు కానీ శాస్త్రీజీ చెప్తే వింటారు. పండిట్ శాస్త్రి చెప్తే కంపల్సరీ వింటది అని చెప్పేసి వాళ్ళు శాస్త్రిని కలవడానికి వెళ్తారు. శాస్త్రి ఇస్ అ పర్సన్ లైక్ వి ఆల్ నో డబ్బున్న వాళ్ళు పంతుల్ని బాబాల్ని ఎక్కువ నమ్ముతారు. సో వాళ్ళ మదర్ చాలా చాలా ఇదిగా నమ్ముతారు అనమాట. లైక్ ఇలాంటి దోషం ఉన్న తను ఇచ్చే రింగ్స్ వల్ల అదే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ రింగ్స్ ఉంటాయి కదా వాటికి అండ్ వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఆర్కిటెక్ట్ తో పాటు శాస్త్రిని కూడా కూర్చోబెట్టి ఏ డైరెక్షన్ లో ఏది ఉండాలి ఏది ఎక్కడ ఉండాలి అనేది శాస్త్రితో కూర్చోబెట్టి చెప్పించారనమాట ఎవ్రీథింగ్. వాళ్ళ ఇల్లు కూడా అలా కట్టుకున్నారు. దట్ మచ్ ఇంపార్టెన్స్ దుర్గాజీ గేవ్ టు శాస్త్రి. సో శాస్త్రి చెప్తే కంపల్సరీ వింటదని చెప్పేసి శాస్త్రిని వెళ్ళి శాస్త్రిని బతిమిలాడతాడు అనమాట. లిటరలీ తను ప్రెగ్నెంట్ గా ఉంది, వి వాంట్ గెట్ మ్యారీడ్, మీరు ప్లీజ్ మా జాతకాలు చూసి ఈ సంబంధం చాలా బాగుందని మమ్మీకి చెప్పండి అంటే ఐ కాంట్ లై అని చెప్పి శాస్త్రి అంటాడు. నేను దుర్గాజీ నన్ను చాలా సంవత్సరాలుగా నమ్ముతుంది. మా గురువు కూడా మీ తాతయ్య దగ్గర లైక్ మీ తాతయ్య మా గురువుని హైర్ చేసుకున్నారు. అప్పటి నుంచి మీ ఫ్యామిలీ మాతో ఇలా ఉంది. ఐ కాంట్ సే లై అని శాస్త్రి అంటాడు. కానీ ఎలాగోలా శాస్త్రిని కన్విన్స్ చేస్తాడు. సో శాస్త్రి విల్ డూ సమ్ జుగాడ్ అండ్ చేసి వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు శాస్త్రిని. శాస్త్రి వెళ్తారు తను మీకు మంచి బహు అవుతుంది, మీరు కంపల్సరీగా వాళ్ళకి పెళ్లి చేయండి అని చెప్పి చెప్తారు. ఆల్సో దే రివీల్ దట్ ఆలియా ఇస్ ప్రెగ్నెంట్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం షాక్ అయినా కానీ ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పి పెళ్లి చేస్తారు. ఆల్సో పెళ్లి చేశాక చాలా పూజలు చేపిస్తారు అనమాట ఆలియాతోని. ఆబ్వియస్ గా దోషాలు ఉన్నాయి, దానికి పూజలు చేయాలి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ రింగ్స్ పెట్టుకోవాలని చెప్పి స్టోన్స్ పెట్టుకోవాలని చెప్పి అక్కడికక్కడ స్టోరీ వాళ్ళు ఎండ్ చేసేస్తారనమాట. సో ఆలియా వాళ్ళ ఇంట్లో ఉంటుంది కానీ లైక్ జాయింట్ ఫ్యామిలీలో ఉంటుంది కానీ ఆలియాకి అంత నచ్చేది కాదనమాట. ఆఫ్టర్ ఆలియాకి పిల్లలు పుట్టిన తర్వాత షీ వాంటెడ్ స్పేస్ ఫర్ పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఉండాలి, ఆల్సో ఫ్యామిలీ కొంచెం దూరం ఉండాలి అని చెప్పి ఆలియాకి ఉంటే ఇంకా దే హ్యావ్ మూవ్ టు ఐకాన్ ఫ్లాట్స్ అని చెప్పేసి దే హ్యావ్ మూవ్ దర్. సో దిస్ ఇస్ హౌ ద ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి ఆలియా చెప్తుంది. ఇలా నేను వాళ్ళ ఫ్యామిలీకి ఎంటర్ అయ్యాను, మేము ఇక్కడికి వచ్చేసాము, ఒకరోజు నైట్ పార్టీకి వెళ్తే సియాకి అలా జరిగింది అని చెప్పేసి తను పార్లర్ లో చెప్తుంది. లేటర్ ఓకే అని చెప్పి ఇంకా కేశవ్ అండ్ ఆలియా ఇద్దరు పార్లర్ నుంచి రిటర్న్ వచ్చేసాక కేశవ్ సురభ్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు సురభ్ చెప్తాడు. సో దిస్ ఇస్ టెలిగ్రామ్ గురించి వాళ్ళు డిస్కస్ చేశారు అనమాట. ఏమైనా చాట్స్ దొరికాయా టెలిగ్రామ్ లో ఎనీథింగ్ సస్పీషియస్ అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే టెలిగ్రామ్ అనేది తను వాడింది కానీ వాడి డిలీట్ చేసేసింది. అందులో చాలా చాట్స్ ఉన్నాయి. సో డిలీట్ ఎందుకు చేస్తారు టెలిగ్రామ్ లో అంటే లైక్ ఇట్స్ లైక్ చాలా అననమస్ యాప్. దాంట్లో ఫోన్ నెంబర్స్ కానీ మెయిల్ ఐడి కానీ ఎలాంటిది పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరితో అయినా చాట్ చేయొచ్చు. ఆల్సో చాట్స్ కూడా చాలా ఈజీగా డిలీట్ అయిపోతాయి, అందుకే తను యూజ్ చేసింది అని చెప్పేసి అంటారు. 13 years అమ్మాయికి టెలిగ్రామ్ వాడాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పి కూడా వాళ్ళు చాలా డౌట్ పడతారు అనమాట. వాళ్ళ మదర్ దగ్గర దాచేంత మ్యాటర్ ఏముంటుంది, లైక్ వాళ్ళ మదర్ కి ఆల్రెడీ తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెలుసు, వాళ్ళు ఏం ట్వీట్ మాట్లాడుకుంటారో తెలుసు. కానీ ఇంకా అంత కాకుండా ఇంకా టెలిగ్రామ్ లో చాట్ చేయాల్సింది ఏముంది అనేది వీళ్ళకి కూడా చాలా లైక్ యాంగ్జైటీ ఉంది అనమాట వీళ్ళు. సో వాళ్ళకి ఒక చాట్ చాలా సస్పిషియస్ గా కనిపించింది. దట్ ఇస్ విత్ రాయ్ అనే ఒక పర్సన్ తోని చాలా క్రీపీ చాట్స్ ఉన్నాయి అనమాట సియావి. ఎలా అంటే నువ్వు ఫొటోస్ పెడితే నేను గిఫ్ట్స్ పెడతాను అన్నట్టు హీ యూస్ టు ఆల్వేస్ ఆస్క్ హర్ ఫొటోస్, నీ ఫీడ్ ఫోటో పెట్టు, ఆ ఫోటో పెట్టు, ఈ ఫోటో పెట్టు అని చెప్పి లైక్ ఏదో ఒక దానికి బదులుగా ఏదో ఒక గిఫ్ట్ వాళ్ళు తను ఇచ్చేవాడు. ఆల్సో సియా ఏంటంటే ఈ రాయ్ తో చాలా క్లోజ్ గా బిహేవ్ చేసింది. లైక్ ఏదున్నా తనకి చెప్పుకోవడం, ఆల్సో లైక్ వాళ్ళ పేరెంట్స్ ఊరికే ఫైట్ చేస్తారని చెప్పడం, వాళ్ళ ఇంట్లో ఊరికే ఒర్రుకుంటా ఉంటారు అని చెప్పడం, వాళ్ళ ఫాదర్ మనీష్ కి ఇంకొక అఫైర్ ఉందని చెప్పడం, దానివల్ల వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పడం. ఈ రాయ్ కూడా కొంచెం క్రీపీగా లైక్ మనం కూడా పెళ్లి చేసుకుందాం అని మాట్లాడితే నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, ఇంట్లో ఆల్రెడీ ఒకరిని చూస్తున్నాను, నాకు ఇంకా ఇంతకు మించి ఐ డోంట్ వాంట్ టు గో ఫర్దర్ అది అని చెప్పి కూడా తను మాట్లాడుతుంది రాయ్తో. సురభి అండ్ కేశవ్ చూసి లైక్ ఓకే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతూ ఉంటారు. ఇంతలో లైక్ సురభి డౌట్ వస్తుంది కేశవ్ మీద. లైక్ కేశవ్ ని అడుగుతాడు అనమాట, నీకు ఆలియా అంటే ఇష్టమా, యు నో దట్ షీఈస్ మ్యారీడ్ రైట్ అంటే యా ఐ నో, తనకు మన జస్ట్ క్లయింట్ మాత్రమే అని చెప్పేసి
కేశవ్ అంటాడు. కానీ లోపల కొంచెం ఆలియా మీద ఒక చిన్న చిన్న అట్రాక్షన్ ఉంటదనమాట. చిన్న సాఫ్ట్ కార్నర్. బికాస్ ఆబ్వియస్‌లీ షీ వాస్ లుకింగ్ చాలా ప్రిటీగా ఉంటది తను. తన మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ అనేది కేశవ్‌కుంది. ఇంతలో సురభ్ చెప్పేసరికి కేశవ్ ఇంకా ఓకే. షీ ఈస్ మై క్లయింట్. తను నన్ను హైర్ చేసుకుంది అని చెప్పి చాలా అఫీషియల్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడ నుంచి. సో, ఒకరోజు ఇంకా కేశవ్‌కి ఆలియా మెసేజ్ చేస్తది. ఎనీథింగ్ యూ ఫౌండ్ ఆన్ సియాస్ ఫోన్ అని చెప్పేసంటే, యెస్ ఐ హావ్ టు టాక్ ఇన్ పర్సన్ బికాస్ తన డాటర్ గురించి అలా ఫోన్‌లో చెప్తే తను నమ్ముతదో లేదా అని చెప్పి లైక్ ఐ హావ్ టు మీట్ ఇన్ పర్సన్ అండ్ టెల్ అంటే, సో వేర్ షల్ వి మీట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఊరికే బయట పార్లర్‌కేనంట యూ కెన్ కమ్ టు మై హోమ్ అని చెప్పేసి అంటది. బట్ కింద లైక్ గేట్ దగ్గర రిజిస్టర్ ఏదైతే ఉంటదో వాచ్‌మెన్ దగ్గర అందులో నువ్వు రాయాలి. నువ్వు రాస్తే మనిషికి డౌట్ వస్తది. హి ఈస్ స్టిల్ నాట్ ఓకే విత్ ద కేస్ అంటే మరి ఏమని రాయను అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఒక రిపేరింగ్ అని చెప్పి రిపేరింగ్ అని రాయిస్తారనమాట. సో తిను కూడా ఒక తన సురభి ఒక సైబర్ క్యాఫేది ట్యాప్ ఉంటే ట్యాప్ పెట్టుకొని నార్మల్ ప్లెయిన్ టీ షర్ట్ వేసుకొని చేతిలో ఇంట్లో ఏదో దొరికిన వేరు పట్టుకొని వచ్చేస్తాడు. సో వచ్చాక వాళ్ళ ఇంటికి వస్తాడు ఆలియా వాళ్ళ ఇంట్లోకి. ఆలియా వాళ్ళ ఇంట్లోకి వచ్చాక లైక్ వాళ్ళు కూర్చొని ఆలియా ఆఫర్స్ లంచ్ ఆఫర్ చేస్తుంది. లంచ్ చేస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట రాయ్ గురించి ఏమేమి దొరికిందో అంతా ఆలియాకి చెప్తాడు. ఆలియా కూడా కొంచెం బ్యాడ్ గా ఫీల్ అవుతుంది. సియా ఎంత దాచి ఉంటది అని తను కూడా ఎక్స్పెక్ట్ చేయదు కాబట్టి. సో ఇంకా వాళ్ళు లైక్ మాట్లాడుతూ తను వాళ్ళు లైక్ యు ఆల్ నో టాడీ కళ్ళు తాగుతారనమాట. లైక్ ఫ్రెష్ ఏదైతే ఉంటుందో తను ఆలియా ఆఫర్ చేస్తుంది. వాళ్ళిద్దరు తాగుతారు. మెల్లిగా ఆలియా కూడా తన ఫ్యామిలీ మ్యాటర్స్ ఓపెన్ అవుతూ ఉంటుంది. లేటర్ ఆలియా ఏమంటదంటే ఐ వాంట్ టు కుక్ కుర్చీ విత్ సుహానా. నేను లైక్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని చెప్తుంది. బికాస్ కేశవ్ కూడా సుహానాతో కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతేనే లైక్ చిన్నపిల్లలు అంతే కదా, మనం వెంటనే వెళ్ళి ఏదైనా అడిగితే చెప్పరు. మనం వాళ్ళతో కొంచెం ఆడుకోవాలి. మనం కూడా చిన్నపిల్లల్లా బిహేవ్ చేయాలి. ఇప్పుడే వాళ్ళు కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేకపోతే వాళ్ళకి కూడా అంత ఓపెన్ అప్ అవ్వరు చిన్నపిల్లలు కాబట్టి. సుహానాతో నువ్వు కూడా కొన్ని డేస్ స్పెండ్ చేస్తేనే తను కూడా నీకు సియాకి ఏం జరిగింది ఆ రోజు నైట్ అని చెప్పి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే నేను కూడా కొచ్చికి వస్తా అని చెప్పి కేశవ్ అనుకుంటారు. ఇంకా ఆలియా ని వదిలేసి కేశవ్ వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. తర్వాత కేశవ్ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాడు దట్ ఐమ్ గోయింగ్ వచ్చి కేస్ మ్యాటర్ మీద అని చెప్పి. వాళ్ళు కూడా వద్దంటారు. లెటర్ కన్విన్సెస్ నేను వెళ్ళాలి అమ్మాయి కోసం, సుహానా కోసం నేను వెళ్ళాలి అంటే సురభ్కి ఇంకా కొంచెం డౌట్ ఉంటది అనమాట. నువ్వు ఆలియాని ఇష్టపడుతున్నావు. లైక్ ఆబ్వియస్ గా వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు స్లైట్ గా ఇష్టపడుతున్నారు ఆలియా అండ్ కేశవ్. ఇట్ ఈస్ అంత బ్యాడ్ ఏం కాదు. బట్ లైక్ ఆలియాకి ఏంటంటే తను చాలా డేస్ తర్వాత ఒకరితో ఓపెన్ గా అన్ని షేర్ చేసుకోగలుగుతుంది మనిషి విషయాలు కూడా అని చెప్పేసి తనకి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కేశవ్ కూడా షీస్ ప్రిటీ అన్న థాట్ లోనే ఉంటాడు. సో యాజ్ వి గో అహెడ్ వాళ్ళు అందరు కొచ్చికి వెళ్ళిపోతారు. లైక్ కేశవ్ వాళ్ళ కొచ్చిలో ఆలియా వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాడు. తను కూడా ఉంటాడు. లైక్ వాళ్ళ ఇంటికి లంచ్ కి వచ్చి పోతూ ఉంటాడు. సుహానాతో కొంచెం కొంచెంగా మాట్లాడడం, గేమ్స్ ఆడడం, కార్డ్ గేమ్స్ ఆడడం, బోర్డ్ గేమ్స్ ఆడడం. సో ఇలా ఆడుతూ ఉండడం వల్ల సుహానాకి కొంచెం క్లోజ్ అవుతాడు. అట్ ఒక రోజు ఇంకా నైట్ పడుకునేటప్పుడు సుహానా కూడా తనతో ఏదో మాట్లాడుతూ నిద్రలోకి వెళ్తూ ఉంటే మెల్లిగా వాళ్ళ అక్క గురించి అడగడం స్టార్ట్ చేశాడు. సియా టాపిక్ వస్తే నీకు సియా అంటే చాలా ఇష్టం కదంటే ఐ లవ్ హర్ అని చెప్పి సుహానా కూడా చెప్తూ ఉంటది. యూ టెల్ హర్ ఆ రోజు నైట్ ఏం జరిగింది అంటే షీల్ టెల్ ఎవ్రీథింగ్ అనమాట. మేమందరం ఒక దగ్గర పడుకొని ఉన్నాము. ఒక బ్యాడ్ మ్యాన్ వచ్చాడు. నైఫ్ పెట్టాడు, పెద్ద నైఫ్ అక్క మెడ మీద పెట్టాడు. నువ్వు వచ్చేసే నాతోని సైలెంట్ గా వచ్చేసాయి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళందరినీ చాప్ చేసేస్తాను నేను అని చెప్పేసి అన్నాడు. ఎలాంటి క్లోత్స్ వేసుకుని అడిగితే సేమ్ రొటీన్ క్వశ్చన్స్ కేశవ్ కూడా అడుగుతాడు. బట్ నీకు ఏదైనా స్మెల్ వచ్చిందా అని అడుగుతాడు వాళ్ళ దగ్గర నుంచి. నాకు ఏదో కిచెన్ లో వచ్చే స్మెల్ వచ్చింది అని చెప్పేసి సుహానా అంటది. అండ్ తన చేతికి ఏదైనా వాచ్ చూసావా, వాచ్ ఎలాంటి షేప్ లో ఉంది, అండ్ లూజ్ క్లోత్స్ వేసుకున్నాడా, టైట్ క్లోత్స్ వేసుకున్నాడా అని కూడా అడుగుతాడు. మెల్లిగా సుహానా సీట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటారు. ఈ రాయ్ ఎవరైతే ఉన్నారో ఈ రాయ్ తనకి ఓన్లీ టెలిగ్రామ్ లో ఉన్నాడా, ఇంకేదైనా యాప్స్ లో కూడా ఉన్నాడా? బికాస్ టెలిగ్రామ్ అనేది చాలా అననమస్ యాప్. అందులో ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఎలాంటివి దొరకవు. సో అదే కాకుండా ఇప్పుడు రాయ్ ని పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఇంకేదైనా యాప్స్ లో వీళ్ళు కనెక్టెడ్ ఉన్నారా అని ఆలోచిస్తే ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కూడా ఆలియా దగ్గర నుంచి తీసుకుంటారు. సియా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అందులో ఉన్న ప్రతి ఒక్క అకౌంట్ ని
వీళ్ళు ఇంకా డీటెయిల్ గా అనలైజ్ చేస్తారనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, లైక్ స్కూల్ ఫ్రెండ్స్, నైబర్స్ అలా చెక్ చేస్తూ ఉంటే కొన్ని అకౌంట్స్ అనేవి దొరుకుతాయి వాళ్ళకి. అందులో ఒక అకౌంట్ సేవ్ యానిమల్స్ 100 అని చెప్పేసి ఒక సస్పీషియస్ గా కనిపిస్తుంది అనమాట. లైక్ ఎక్కడ వాళ్ళకి కామన్ కాంటాక్ట్స్ లేవు. చిన్న రాయ్ అయి ఉండొచ్చు అన్న ఆలోచనతోని ఇప్పుడు సియా అకౌంట్ నుంచి అయితే దే కాంట్ మెసేజ్ బికాస్ సియా వెళ్ళిపోయిందన్న విషయం అందరికీ తెలుసు. సియా లేదన్న విషయం అందరికీ తెలుసు. సడన్ గా ఒక్కసారి సియా యాక్టివ్ అయితే ఇట్ విల్ బి అ బిగ్ న్యూస్ అగైన్, మళ్ళీ పెద్ద న్యూసెన్స్ అయిపోద్ది అని చెప్పేసి ఆ, వేరే అకౌంట్ క్రియేట్ చేశారు అనమాట వీళ్ళు, డైసీ అని చెప్పేసి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. హియర్ కమ్స్ అ క్వశ్చన్, డైసీ అని ఒక అననమస్ రిక్వెస్ట్ ని ఈ సేఫ్ యానిమల్స్ 100 యాక్సెప్ట్ చేస్తారన్న గ్యారంటీ లేదు. ఇట్ షుడ్ లుక్ లైక్ సియా, ఈ డైసీ వీళ్ళందరూ ఒక బ్యాచ్ అన్నట్టు కనిపించాలని చెప్పేసి డైసీ అకౌంట్ ఇంకా 30 అకౌంట్లు క్రియేట్ చేస్తారు. ఇంకో 30 అకౌంట్స్ క్రియేట్ చేసి ఒకరినొకరు ఫాలో చేస్తూ అలా దీన్ని క్రియేట్ నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ లైక్ యూజువల్ గా అనిపించడానికి నెట్వర్క్ క్రియేట్ చేసి ఈ సియా యానిమల్స్ సారీ సేవ్ యానిమల్స్ 100 కి డైసీ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ పెడతారు. రిక్వెస్ట్ పెట్టి నార్మల్ చాటింగ్ స్టార్ట్ చేస్తారు. లేటర్ ఆబ్వియస్ గా ద అదర్ పర్సన్ విల్ గో క్రీప్ అయిపోయి వెన్ హీ ఆస్క్స్ హీల్ సే లైక్ రాయ్ అని చెప్తాడనమాట. మనకి రాయ్ దొరికేసాడు ఇన్స్టాగ్రామ్ లో. ఆల్సో ఈ డైసీ అనే అమ్మాయి కోసం లైక్ తనతో కూడా రాయ్ అలానే చీప్ ఫ్లోటింగ్స్ చేశాడు, క్రీపీ చాట్స్ చేస్తాడు. ఎన్ ఏజ్ ఎంత అని అడిగితే 37 years అని చెప్తాడు రాయ్. తనకి 37 years. 37 years అంకుల్ ఇలా చిన్న చిన్న పిల్లలతోని క్రీప్ చాట్స్ చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళకి కూడా ఇంకా వీడు కంపల్సరీ వీడే తీసుకెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి వాడిని ఇంకా అలానే మాట్లాడిస్తూ మాటల్లో పెడతారనమాట. ఏఐ ద్వారా కొన్ని ఫొటోస్ అనేవి జనరేట్ చేస్తారు వీళ్ళు అమ్మాయిలు, బికాస్ ఆబ్వియస్లీ హీ లాస్ట్ ఫర్ ఫొటోస్ ఓన్లీ గర్ల్స్. సో ఏఐ ద్వారా గూగుల్ ఫొటోస్ అలా ఇలా చూసి కొన్ని ఫొటోస్ అనేవి తీసి పెట్టుకుంటారు. అలా ఆ, ఇలా జరుగుతున్న కాలంలో ఆలియా వచ్చేసి కేశవ్ తో తన మనీష్ తో ఉన్న రిలేషన్ గురించి చెప్తుంది అనమాట. లైక్ కేశవ్ కూడా అడుగుతాడు, సియా ఇస్ మీ రిలేషన్ చూసి సియా చాలా సార్లు లైక్ ట్రామాటిక్ గా అయ్యింది, ట్రామటైజ్ అయ్యింది. తను రాయ్ తో ఇవన్నీ షేర్ చేసుకుంది. వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ అండ్ మనీష్ ఇఫ్ ఐ కెన్ నో అని చెప్పేసి అడుగుతుంది. చెప్తాది లైక్ మనీష్ కి ఆఫీస్ లో ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉందని కూడా టాక్ వచ్చింది. ఐ కుడెంట్ డైజెస్ట్ చేసుకోలేకపోయాను నేను. హిస్ లైక్ నన్ను కూడా కొడతాడు, లైక్ అంత చెడ్డవాడని నాను. కానీ ఈ విషయంలో సమ్ టైమ్స్ లైక్ వాళ్ళకి ఫ్యామిలీ బిజినెస్ ఎక్కువ అయిపోయింది. ఐ కాంట్ స్టే విత్ హిమ్ మోర్ అని చెప్పి లైక్ ఆలియాకి కేశవ్ మీద లిటిల్ ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అనమాట. ఆల్సో ఐ వాంట్ టు టేక్ డివోర్స్ ఫ్రమ్ మనీష్ అని కూడా మెన్షన్ చేస్తుంది ఆలియా. సో ఇక తను డివోర్సీ అవుతుంది అని చెప్పి కేశవ్ కూడా తన మీద ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ అవుతారనమాట. లేటర్ ఆలియా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తనని పెద్దగా ఇష్టపడరు. లైక్ మనీష్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా తను ఇష్టపడలేదు. సియా పుట్టినప్పుడు అయితే దే డిడ్ డిఎన్ఏ టెస్ట్ టు కన్ఫర్మ్ ఇఫ్ ఇట్ ఇస్ మనీష్ చైల్డ్ అని చెప్పేసి అని కూడా మెన్షన్ చేస్తుంది. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. లైక్ మనీష్ కలిసి తను పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ అయింది, మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సియా వాళ్ళ డాటరే, గ్రాండ్ డాటరే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేశారనేది అసలు చాలా చెప్పుకోలేని విషయం అది అని చెప్పి కూడా ఆలియా చాలా ఫీల్ అవుతుంది కేశవ్ కి చెప్పి. అందుకే నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటే కేశవ్ తనకి ప్రపోజ్ చేస్తాడు టు రీమ్యారీ హర్. లైక్ మళ్ళీ నన్ను పెళ్లి చేసుకో అంటే తను అంటది లైక్ నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నా, నాకు నా హస్బెండ్ తో డివోర్స్ ఇంకా అవ్వలేదు, ఒక డాటర్ ఉంది, ఒక డాటర్ లేదు, ఉందో లేదో కూడా తెలీదు, ఇంకొక అమ్మాయి చిన్న డాటర్. నన్ను ఇష్టపడడానికి నీకు పెద్ద కారణాలు ఉండవు అని చెప్తే లైక్ కేశవ్ ఉంది కారణం, యు ఆర్ నాట్ లైక్ ఒక మదరే కాదు, ఐ హావ్ సీన్ గ్రేట్ ఫైటర్ ఇన్ యూ. లైక్ అందరూ వదిలేసిన కేసు గురించి, సొంత తండ్రి వదిలేసినా కానీ నువ్వు ఇంకా పట్టుకున్నావు దాన్ని. ఐ స్టిల్ సీ దట్ ఫైటర్ ఇన్ యూ, ఐ రియలీ లైక్ దట్ అని చెప్పి వాళ్ళిద్దరు కొంచెం ఫిజికల్ గా కూడా దగ్గర అవుతారు. కీపింగ్ దర్ పర్సనల్ థింగ్ అసైడ్, కేసు దగ్గరికి వస్తే అలా కేశవ్ సుహానాకి దగ్గర అవుతూ ఉన్నాడు. అండ్ రాయ్ ఇంకా డైసీ చాట్ అలానే జరుగుతూ ఉంది. ఒకరోజు కేశవ్ ఇలానే ఆలియా వాళ్ళ ఇంట్లో ఉంటాడు కొచ్చిలో. సడన్ గా వాళ్ళ డోర్ ఓపెన్ చేసేసరికి మనీష్ ఉంటాడు. మనీష్ వచ్చేస్తాడు అనమాట కొచ్చికి. వచ్చి ఆలియాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. లైక్ స్కూల్ రీఓపెన్ అయ్యే టైం వచ్చింది, యూ హ్యావ్ టు కమ్ టు ఢిల్లీ అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఆల్సో
ఈ ఇన్వెస్టిగేషన్ తనకి ఓకే అని గూడా యాక్సెప్ట్ చేసాడనమాట. లైక్ నౌ ఆలియా డివోర్స్ తీసుకోవాలనుకుంటుంది. కానీ మనీష్ మళ్ళీ ప్యాచప్ కోసం ట్రై చేస్తూ ఉంటాడనమాట. సో, ఇలా జరుగుతున్న విషయంలో వీళ్ళకి కొత్త విషయం ఏం తెలిసిందంటే రాయ్ ధర్మేష్‌కి గూడా కనెక్టెడ్ ఉన్నాడనమాట. ధర్మేష్ ఈస్ ద ట్యూటర్. ధర్మేష్‌కి, రాయ్‌కి కూడా కనెక్షన్ ఉంది అన్న విషయం వాళ్ళకి అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుస్తదనమాట. అండ్ దెన్ కేశవ్ అండ్ ఆలియా వీళ్ళందరూ మళ్ళీ ఢిల్లీకొచ్చేస్తారు వాపస్ కొచ్చి నుండి. కేశవ్ ఇప్పుడు మనీష్ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని గూడా కలవడానికి మనీష్ ఒక ఏర్పాటు చేస్తాడు. లైక్ మనీష్ వాళ్ళ పేరెంట్స్‌ని, శంషార్‌జీని, శంషార్ అరోరాజీని, దుర్గాజీని కలవడానికి మనీష్ అరేంజ్‌మెంట్ చేస్తాడు వాళ్ళ ఇంట్లోనే. కానీ లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అంటారు. బట్ మళ్ళీ ఎలాంటి మీడియాని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. మళ్ళీ మీడియాని ఇన్వాల్వ్ చేసి మళ్ళీ మేము అందరి ముందు ఫోకస్ అవ్వాలనుకోవట్లేదు. ఇప్పటికే చాలా భరించాం మేము గూడా అని చెప్పి వాళ్ళంటే, ఓకే. ఫైన్ అని చెప్పేసి ఎలాంటి మీడియాని మేము చెయ్యము అని చెప్పి వీళ్ళు కూడా ఇంకా రాయ్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి చెప్తారు. లైక్ ఇలా రాయ్ అనే పర్సన్ సియాన్ని రాంగ్ వేలో చూసాడు. వీళ్ళు లైక్ తనే తీసుకెళ్ళి ఉండొచ్చని మేము సస్పెక్ట్ చేస్తున్నాం అని చెప్తారు. పాయింట్ ఈస్ వాళ్ళు పోలీస్‌ని కూడా కలుస్తారు. సో, వాళ్ళని కూడా కలిసి విత్ వీళ్ళ ఫ్యామిలీ లైక్ యాక్సెప్టెన్స్‌తోని వీళ్ళ కన్సెంట్‌తోని ఈ కేస్ ఏదైతే ఉందో క్లోజ్ చేసిన కేస్‌ని మళ్ళీ రీఓపెన్ చేస్తారు. చౌటాలా వాళ్ళు ఆల్సో ఈ చౌటాలా అడుగుతాడన్నమాట. మీకు సియా ఫోన్‌కి యాక్సెస్ ఎక్కడి నుంచి దొరికింది అని చెప్పి. హి సెడ్ నో కాపీస్ అండ్ నో ఫోటోస్. బట్ వాళ్ళు స్కామ్ చేసిన విషయం తనకు తెలీదు కాబట్టి వాళ్ళు ఎలాగోలా స్కిప్ చేసేస్తారు. రాయ్ తోని ఇప్పుడు ఒక మీట్ అనేది అరేంజ్ చేస్తాం. రాయ్‌ని మనం పట్టుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అండ్ కేశవ్, సురభ్ అనుకుంటారు. సో, ఒకరోజు చాటింగ్‌లో రాయ్‌కి ఇంకా డేసీ చెప్తది. లైక్ వి హావ్ పేరెంట్స్ ఇన్ గురుగ్రామ్. మేము ఢిల్లీకి అప్పుడప్పుడు విజిట్ చేస్తా ఉంటాము అని మాట్లాడి, ఓహ్! అలాగైతే నెక్స్ట్ టైమ్ మీరు ఎప్పుడైతే ఇక్కడికొస్తారో లెట్ మీ నో. మనం కలుద్దాం అని చెప్పి రాయ్, డేసీ మాట్లాడుకుంటారు. సో, అలా ఒక మీట్ అరేంజ్ చేశారనమాట. సో, సడెన్‌గా ఇట్లా ఒక ఫ్యూ డేస్ తర్వాత డేసీ మేమొస్తున్నాం ఇలా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి అంటే, ఓకే. సో, మై డాల్ ఈస్ మీటింగ్ నౌ అని చెప్పి వాడు కూడా చాలా క్రీపీగా మాట్లాడతాడు. వాళ్ళు మీటింగొచ్చేసి ఇండియన్స్ మాల్ టాకో బెల్స్‌లో కలవాలి అని చెప్పి మాట్లాడుకుంటారు. కలుద్దామని చెప్పి డేసీ కూడా అంటది. లైక్ ద నెక్స్ట్ డే 5:00కి కలవాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఈవినింగ్ 5 కలవాలని చెప్పి. సడెన్‌గా సో, తను 5 అన్నాడు కాబట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్‌లో అందరూ కలిసి మాట్లాడుకొని ఒక 6 పోలీస్ మెన్ సివిల్ డ్రెస్ లైక్ యూనిఫార్మ్ ఏం లేకుండా ఎలాంటి హడావిడి లేకుండా మాల్‌లో షాపింగ్ చేసినట్టు బిహేవ్ చేసి, రాయ్ రాంగానే రాయ్‌ని పట్టుకుందాం అని చెప్పి వీళ్ళొక ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు. లైక్ కేశవ్ పోలీసుల కంటే ముందే ఎళ్ళిపోతాడనమాట. మాల్‌కి లైక్ ఎంట్రన్స్ ఎక్కడుంది, ఎగ్జిట్ ఎక్కడుంది అన్నీ చెక్ చేసుకొని, ఆ ప్లేస్‌తో ఫెమిలియర్ అవ్వడానికి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు కేశవ్. సో, లైక్ రాయ్ మెసేజ్ చేస్తాడనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. లైక్ డీసీ అకౌంట్ నుంచి కేశవ్ రిప్లై ఇస్తూ ఉంటాడు. "వచ్చేసావా?" అంటే, యాహ్! వస్తున్నా అంటే రాయ్ ఏమంటాడంటే, "నేను ఆల్రెడీ వచ్చేసాను. నువ్వొకసారి టాకో బెల్స్‌లో కూర్చున్న తర్వాత నాకు చెప్పు. దెన్ ఐ విల్ కమ్" అన్నాడు. సో, ఇంతవరకు వీళ్ళ ప్లాన్ ఏముండంటే రాయ్ వస్తాడు. రాయ్‌ని పట్టుకోవాలనే ఉంది. కానీ ఇప్పుడు రాయ్ ఏమంటున్నాడంటే, "నువ్వొచ్చాకే నేనొస్తా" అని. దట్ మీన్స్ ఆ అమ్మాయిని చూసాకే వాడు కన్ఫర్మ్ చేసుకున్నాకే వస్తాడని. ఇక్కడ అమ్మాయి లేదు. సో, వెంటనే కేశవ్ ఆలియాకి కాల్ చేసి, "నాకిప్పటికిప్పుడు ఒక అమ్మాయి కావాలి ఇక్కడికి రావడానికి" అని చెప్పేసి నాకది కూడా వాడు మెన్షన్ చేశాడనమాట రాయ్. రెడ్ డ్రెస్ ఏసుకొని రా అని. సో, రెడ్ డ్రెస్‌లో ఒక అమ్మాయి కావాలి అని చెప్పేసి కూడా మాట్లాడితే, ఇంకా వాళ్ళు వెంటనే స్కూల్‌కెళ్ళి మన సియా వాళ్ళ ఫ్రెండ్ పార్వతి. పార్వతిని రెడ్ డ్రెస్ కొనిచ్చి, రెడ్ డ్రెస్ ఏసి తీసుకెళ్ళి టాకో బెల్స్‌లో కూర్చోబెడతారనమాట. తను మెల్లిగా లిఫ్ట్‌లోకించొచ్చి ఒక బెలూన్ ఉంటే బెలూన్స్‌ని ఫోటో తీసుకొని వచ్చి టాకో బెల్స్‌లో కూర్చుంటది పార్వతి. సో, తనిగ కూర్చొని ఇంక డేసీ అకౌంట్ నుంచి కేశవ్ మెసేజ్ చేస్తాడనమాట. లైక్ ఐ హావ్ రీచ్డ్ ది టాకో బెల్స్. వేర్ ఆర్ యూ కమ్ సూన్ అని. కమింగ్ బేబీ అని ఆయన పెడతాడు. పెట్టి సెకండ్స్ తర్వాత ఇంకా కేశవ్ వెయిట్ చేస్తుంటాడు. ఇంకా రాట్లేదు ఎవరైనా వస్తున్నారా అని అందరూ చూస్తూ ఉంటారు. ఎవ్రీబడీస్ ఐస్ ఆన్ రాయ్ ఓన్లీ. ఎక్కడి నుంచి వస్తాడు? ఎలా ఉంటాడు? అని చెప్పి. లేటర్ కమ్ సూన్ అని మళ్ళీ డేసీ మెసేజ్ చేసేసరికి ఫక్ యూ బిచ్ అని చెప్పి మెసేజ్ చేస్తాడనమాట రాయ్. రాయ్‌కంతా తెలిసిపోయింది. కానీ ఎవరు లీక్ చేశారనేది తెలీదు. ఇంకా పోలీస్ అందరూ అలర్ట్ అయిపోయి ఎంట్రన్సెస్, ఎగ్జిట్స్ అన్నీ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ మాల్‌లో ఎవరెవరున్నారో అందరిని వెతకడానికి ట్రై చేస్తారు. ఇట్స్ సచ్ ఎ బిగ్ మాల్. చాలా మంది ఉండే. అందులో రాయ్ ఎవరు అనేది ఎవరు కనుక్కోలేకపోతారు. సో, ఇట్ హాస్ బికమ్ ఎ బ్లండర్ నౌ. లైక్ పబ్లిక్ హ్యూమిలియేషన్ వద్దని వీళ్ళు స్టార్టింగ్ నుంచి అనుకుంటారు. కానీ ఇట్ లెడ్ టు పబ్లిక్ హ్యూమిలియేషన్. ఇప్పుడు అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు అందరికీ రాయ్‌ని పట్టుకుంటున్నారని తెలుసు. లైక్ వాళ్ళ ఫ్యామిలీలో తెలుసు, పోలీస్‌లో తెలుసు.
కానీ అది పట్టుకోలేకపోయారు కాబట్టి ఇట్స్ అ పబ్లిక్ హ్యూమిలియేషన్ అయిపోతది. కేశవ్ కూడా చాలా డౌన్ అయిపోతాడనమాట దీని తర్వాత. ఎందుకు దొరకలేదు అని చెప్పి. సో, వెన్ ఆహ్, చౌతాలాకి లైక్ రాయ్‌కి, ధర్మేష్‌కి కనెక్షన్ ఉంది అన్నప్పుడే చౌతాలా ఏమంటాడంటే ధర్మేష్‌ని మళ్ళీ తెచ్చి పట్టుకొని ఒక 4 దెబ్బలు కొడితే వాడే సెట్ అవుతాడు. ఆహ్, లైక్ ఇంత పెద్ద ఆపరేషన్ ఏం చేయాల్సిన పని లేదు అని చెప్పేసి అంటాడు. కానీ కేశవ్ అంటాడు, "నో వి వాంట్ టు ఫైండ్ రాయ్. మనం ధర్మేష్‌ని పట్టుకుంటే రాయ్ వెళ్ళిపోతాడు. రాయ్ దొరకాలి" అని చెప్పి ఆహ్, అంటాడు. సో, ధర్మేష్‌ని పట్టుకోవద్దని కేశవే అంటాడు. బట్ ఇప్పుడు రాయ్ దొరకలేదు. ధర్మేష్‌కి ట్రై చేస్తే ధర్మేష్ కూడా దొరకట్లేదు. తన ఫోను ఔట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది. తన ఇంట్లో తను లేడు. సో, రాయ్ ఈస్ గాన్. ధర్మేష్ ఈస్ ఆల్సో గాన్. అండ్ ఇప్పుడు చాట్స్ అవన్నీ కూడా ఒకటేసారిగా డిసపియర్ అయిపోయాయన్నమాట. ఎవ్రీథింగ్ ఈస్ డిలీటెడ్. సో, నో క్లూ ఆఫ్ రాయ్ లెఫ్ట్. ఇప్పుడు మళ్ళీ కేస్ అనేది 0 దగ్గరనే దగ్గరే ఆగిపోయింది. వాళ్ళింకా ఆలియా, కేశవ్ వీళ్ళందరూ ఒక రోజు కలిసి లైక్ వెన్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ లైక్ ఆలియా వాళ్ళ కార్‌లో వెళ్తూ ఉంటారు మెర్సిడీస్‌లో. రిటర్న్ ఎళ్ళేటప్పుడు కేశవ్ ఈస్ ఆల్సో వెరీ సైలెంట్. ఇంక తను ఏం మాట్లాడలేకపోయాడన్నమాట కేశవ్. ఇంత జరిగిన తర్వాత నా వల్లే ఇది జరిగింది అన్నట్టు హి ఈస్ వెరీ మచ్ ఇన్ డిసప్పాయింట్‌మెంట్. సో, అట్ ఎ పాయింట్ ఆలియాకొకసారి ఫోనొస్తది. దట్ ఈస్ పార్వతి వాళ్ళ మదర్. పార్వతి వాళ్ళ మదర్ కాల్ చేసి వాళ్ళ మదర్ పేరు వైభవి. సో, వెళ్లి మనం పిక్ చేసుకుందాం సుహానాని, ఇంకా పార్వతిని అని చెప్పి, ఓకే. ఈ టైంకి మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు మాట్లాడి కాల్ పెట్టంగానే సురభికి డౌట్ వస్తదనమాట. సో, పార్వతి అండ్ సియా ఈస్ ఇన్ సేమ్ స్కూల్ అంటే లైక్ ఎవ్రీబడీ ఇన్ సేమ్ స్కూల్. సుహానా ఈస్ ఆల్సో ఇన్ ద సేమ్ స్కూల్ అని చెప్పి ఆలియా చెప్తే, ఓకే. సో, ఆహ్, సియా గురించి ధర్మేష్‌కి తెలిసినప్పుడు పార్వతి ఎందుకు తెలీదు అని చెప్పేసి వాళ్ళకి డౌటొచ్చి ధర్మేష్ పార్వతిని కూడా ఫాలో అవుతున్నాడా లేదా చెక్ చేస్తే యెస్, ధర్మేష్ ఈస్ ఫాలోయింగ్ పార్వతి ఆల్సో. అండ్ అదే రోజు పార్వతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెడతదనమాట. వెన్ మామ్ డ్రాగ్స్ యూ ఔట్ ఆఫ్ స్కూల్ టు షాప్ హూస్ కంప్లెయినింగ్ అని పెట్టి లిటిల్ రెడ్ డ్రెస్ షాపింగ్ ఓవర్ స్టడీస్ అని చెప్పేసి తను ఆ ప్లేస్‌ని కూడా ట్యాగ్ చేసి పెడుతది. విత్ దట్ రెడ్ ఫ్రాక్‌లోనే ఫోటో దిగి పెడతదనమాట. సో, వాళ్ళకి అప్పుడు అర్థమైతది హూ లీక్డ్ అని. పార్వతి ఎవరైతే ఉన్నారో తను పోస్ట్ పెట్టడం వల్ల, ఆ అమ్మాయి పోస్ట్ పెట్టడం వల్ల అది ధర్మేష్ చూసి రాయ్‌కి చెప్తే, రాయ్ అప్పటికప్పుడు ఇంకా అలర్ట్ అయిపోతాడు. సో, దిస్ ఇస్ హౌ రాయ్ ఇంక చేతిలోకించి వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళప్పుడు రియలైజ్ అవుతారు. కేశవ్ ప్రతిదీ లైక్ మీడియా వరకు తీసుకెళ్ళలేదు. కానీ ఈ పోలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పేసారన్నమాట మీడియాకి, ఇలా రాయ్ అనే అబ్బాయిని పట్టుకోవడానికి ట్రై చేసాము. కానీ హి స్లిప్డ్ అని చెప్పేసి. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ కేశవ్ అన్నట్టే ఎవ్రీథింగ్ పోర్ట్రేట్. కేశవ్ ఇస్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. సో, మెల్లిగా ఇంకా ఆలియా అండ్ కేశవ్ వాళ్ళ వాళ్ళ రిలేషన్ అలానే కొనసాగుతుంది. దే బికమ్ గుడ్ ఫ్రెండ్స్. మోర్ దెన్ థాట్ వాళ్ళింకా బయట కలవడం స్టార్ట్ చేశారు. ఆలియా డివోర్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తూ ఉంది కేశవ్‌కి. లైక్ 10% ఆఫ్ మనీష్ అసెట్ తను డివోర్స్ తర్వాత ఇస్తా అన్నాడు ఫర్ మెయింటెనెన్స్ అని చెప్పి కూడా ఆలియా మెన్షన్ చేస్తది. వాళ్ళ డివోర్స్ విషయం వాళ్ళ ఇంట్లో 17థ్ అక్టోబర్ తర్వాత చెప్పబోతున్నామని అంటది. 17థ్ అక్టోబర్ ఎందుకంటే 17థ్ అక్టోబర్ ఇస్ సియాస్ బర్త్‌డే. బర్త్‌డే రోజు వాళ్ళు చిన్నగా ఫంక్షన్ చేస్తారు వాళ్ళ ఇంట్లో. ఆ ఫంక్షన్ అయ్యాక ఫ్యామిలీ మొత్తానికి మా డివోర్స్ విషయం చెప్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఆలియా మెన్షన్ చేసింది. తర్వాత వి కెన్ బీ టుగెదర్ అని కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఫ్యూ డేస్ లేటర్ వెన్ ఇంక కేశవ్ కూడా మెల్లిగా కేస్ ఇంకా అయిపోయింది అని ఫీల్ అవుతున్నప్పుడు ధర్మేష్ కాల్ చేస్తాడు కేశవ్‌కి. ధర్మేష్ ట్యూటర్ ఎవరైతే ఉన్నాడో ధర్మేష్ కాల్ చేస్తే ఇంకా అదే లైక్ వెంటనే కాల్ ఎత్తి "నువ్వెక్కడున్నావు? ఇమ్మీడియేట్‌గా రా" అంటే నేనసలు కంట్రీలోనే లేను సార్. సియాకి నాకు నిజంగా ఎలాంటి సంబంధం లేదు. తన కిడ్నాప్‌కి నాకు. అంటే మరి రాయ్‌కి ఎందుకు అలర్ట్ చేసావు అంటే, రాయ్ అనే ఒక పర్సన్ ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటాడు. తనకి ఐ జస్ట్ హావ్ టు సెండ్ ఫోటోస్. సియా ఫోటోస్ కూడా నేను అలానే పంపాను. ఇంకా చాలా మంది అమ్మాయిల ఫోటోస్ అలానే పంపాను. ఇలా పంపితే నీకేమొస్తది అంటే, ఫోటో పంపితే రూ. 500, వీడియో పంపితే రూ. 1000 వస్తాయి. నాకు ఇది మాత్రమే తెలుసు. ఇంకేం తెలీదు. నాకు సియా ఎలా కిడ్నాప్ అయింది, ఎవరు కిడ్నాప్ చేశారు నాకు నిజంగా ఏం తెలీదు. రాయ్ జస్ట్ నాకొక అలర్ట్ మెసేజ్ పెట్టాడు. "నువ్వు వెళ్ళిపో ఇక్కడికి నుంచి" అని చెప్పి నాకు టికెట్స్ బుక్ చేశాడు. నేను ఔట్ ఆఫ్ ద కంట్రీ వచ్చేసాను. బట్ మై నేమ్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ న్యూస్ నౌ. నేను నిజంగా సియాని కిడ్నాప్ చేయలేదు. ఐ ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ అని చెప్పి ధర్మేష్ కేశవ్‌కి మొత్తం ట్రూగా చెప్తాడనమాట. రాయ్‌కి ఎంత ఏజ్ ఉంటుండొచ్చు అంటే 50 ఇయర్స్ వరకు ఉంటుండొచ్చు సార్ అంటే. మీరెంత డేంజరస్‌గా ఆడుకుంటున్నారు అమ్మాయిల లైఫ్‌తో మీకసలు అర్థమవుతుందా అని చెప్పి కేశవ్ కూడా ధర్మేష్‌కి చెప్తాడు. అండ్ ఇంకా ఎలాంటి యూజ్ లేదు ఇంకా ధర్మేష్‌ని తిట్టడం వల్ల గాని. ఇప్పుడు రాయ్ కాదు, ధర్మేష్ కాదు ఇంకెవరో థర్డ్ పర్సన్ ఉన్నారని చెప్పి వీళ్ళకి అర్థమవుతది. కమింగ్ బ్యాక్
సో అక్టోబర్ 17 సియా బర్త్‌డే రోజు వాళ్ళ ఇంట్లో ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేది లైక్ వాళ్ళు చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. సియా బర్త్‌డే రోజు డిఫరెంట్ లైక్ ఆర్ఫన్స్ అందరిని తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం, డబ్బులివ్వడం, పూజలు చేయడం ఇలా చేస్తూ ఉంటారు. సో అలా ఆ రోజు రిచువల్స్ అన్నీ జరుగుతుంటాయి. పిల్లలందరితో కలిసి శ్లోకాస్ పాడిస్తూ ఉంటారు. అలా కేశవ్ అండ్ సురభిని కూడా ఇన్వైట్ చేస్తారనమాట ఆ ఈవెంట్‌కి. వీళ్ళు కూడా వెళ్తారు. పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ప్రసాదం తీసుకోవడానికి దుర్గాజీ ఎవరైతే ఉన్నారో లైక్ ఆలియా వాళ్ళ అత్తయ్య, ఆమె గూడా వాళ్ళని పిలుస్తది కేశవ్ అండ్ సురభిని ముందుకు రండి తీసుకొని ప్రసాదం అని చెప్పి. సో ఇచ్చేటప్పుడు పండిత్ శాస్త్రి ఎవరైతే ఉంటారో దుర్గాజీ ఎక్కువ నమ్ముతది. తను తన హ్యాండ్ ముందుకి చాపి వీళ్ళకి ప్రసాదం ఇస్తాడనమాట. సో ప్రసాదం ఇచ్చి వాళ్ళ చెయ్యికి సేక్రెడ్ థ్రెడ్ ఏదైతే ఉంటదో అది కడతాడు. తన అప్పుడు కేశవ్ ఏం అబ్జర్వ్ చేస్తాడంటే శాస్త్రి చెయ్యికి గూడా చాలా థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. యాజ్ సుహానా ప్రీవియస్‌గా మెన్షన్ చేస్తది. వాడి చెయ్యికి చాలా థ్రెడ్స్ చూసా, ఒక వాచ్ చూసా అని. సేమ్ శాస్త్రికి కూడా ఒక వాచ్, ఒక చేతికి ఒక వాచ్, ఒక చెయ్యికి థ్రెడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కొంచెం డౌట్ కొడుతుంటదన్నమాట కేశవ్‌కి. ఈస్ ఇట్ హిమ్ అన్నట్టు. థ్రెడ్స్ చూసాడు. అలాగే చెయ్యి మీద ఒక టాటూ చూసాడన్నమాట. సాంస్క్రిట్ వర్డ్స్‌లో రాసుంటది. అండ్ తన దగ్గర నుంచి ఆయిల్ స్మెల్ వస్తుంటదన్నమాట. మస్టర్డ్ ఆయిల్ స్మెల్ అండ్ అది లైక్ కేశవ్ కొంచెం ఆలోచిస్తే లైక్ మస్టర్డ్ ఆయిల్ ఎక్కడుంటది? కిచెన్‌లో ఉంటది. తన హెయిర్‌కి అదే ఆయిల్ ఉంది. అదే స్మెల్ వస్తుంది. సో, మేబీ సుహానా ఈ తిన గురించే డిస్క్రిప్షన్ ఇస్తుందేమో అని చెప్పి కేశవ్‌కి కొంచెం డౌటొచ్చి శాస్త్రినే చూస్తూ ఉంటాడనమాట. అండ్ లేటర్ శాస్త్రి కార్‌ని గూడా పట్టుకుంటాడనమాట. లైక్ ఎక్కడ పార్క్ చేసుంది అని చెప్పి చూస్తాడు. ఒక ఇన్నోవా కార్ అనమాట శాస్త్రిది. శాస్త్రి వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఆ కార్‌లో ఒక 3 ఐడిల్స్ పెట్టడానికెళ్తాడు. డిఫరెంట్ డిఫరెంట్ అమ్మవారివి, రాముడివి ఐడిల్స్ పెట్టడానికెళ్ళినప్పుడు కేశవ్ విల్ గో ప్రిటెండ్ లైక్ హిస్ డోర్ సరిగ్గా లాక్ చేయడనమాట వాంటెడ్‌గా కేశవ్. అలానే పెట్టెళ్లి సురభ్ దగ్గరికెళ్ళి, "సురభ్ నేను పట్టుకున్నాను. వి హావ్ టు ఫాలో సంబడి" అని చెప్పి అంటాడు. ఇంకా సురభ్ కూడా వస్తే సురభ్‌కి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నాకు డౌట్ కొడుతుంది తిన మీద, శాస్త్రి మీద. వన్స్ వీల్ చెక్ అని చెప్పేసి ఒక స్పేర్ ఫోన్, ఆ ఫోన్‌కి పవర్ బ్యాంక్ కనెక్టెడ్ పెట్టి తన కార్‌లో పండిట్ శాస్త్రి కార్‌లో పెట్టేసి డోర్ క్లోజ్ చేసి వాళ్ళు ఇంకా ఎళ్లి ఫోన్‌లో చెక్ చేస్తూ ఉంటారనమాట. లైక్ ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఎవ్రీథింగ్ అని. సో, ఆ రోజు నైట్ తను హౌస్ కాస్ విలేజ్ అని చెప్పి గజియాబాద్ దగ్గర ఆ కార్ వెళ్తున్నట్టు తెలుస్తది. అక్కడ స్పాట్ అవుతూ ఉంటదనమాట రెడ్ లైట్. మనం కూడా వెళ్దామా అని ఆలోచిస్తారు. కాసేపు వాళ్ళు పడుకొని వెళ్దామని చెప్పి ఇంకా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని షుగర్ కేన్ ఫీల్డ్స్ ఉన్నాయి. షుగర్ కేన్ ఫీల్డ్స్‌లో మడ్డి ఏరియా మొత్తం. మొత్తం మట్టి మట్టి ఉంది. అక్కడ టైర్ మార్క్స్ అనేవి క్లియర్‌గా తెలుస్తున్నాయి. గజియాబాద్, మోడీనగర్, మోర్తా దగ్గర చాలా అదొక కలెక్షన్ ఆఫ్ స్మాల్ విలేజెస్ అన్నమాట అక్కడ. సో, అక్కడ వాళ్ళు ఎళ్తుంటే వాళ్ళకొక ఆయన కనిపిస్తుందన్నమాట బన్సీ అని. ఆయన ఒక లోకల్ ఫార్మర్. ఆయన దగ్గర ఉండి అడుగుతారన్నమాట. ఇదేంటి? షుగర్ ఫీల్డ్స్ ఏంటి? ఈ ఫీల్డ్స్ ఎవరివి? అని మాట్లాడితే ఇప్పుడు మనం నించున్న ఏరియా వచ్చి పండిట్ శాస్త్రిది. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాడు. అని చెప్పి అక్కడొక వేర్ హౌస్ లాగా ఉంటది. ఆ వేర్ హౌస్ ఎవరిది అంటే అది జాగరి వేర్ హౌస్. అది కూడా శాస్త్రి పండిట్‌దే అని చెప్పి చెప్తాడు. శాస్త్రి ఆ టైంకి అక్కడ ఉండడన్నమాట. సో, ఇంకా కేశవ్ ఉండి ఓకే అని చెప్పి ఎవరైతే రతన్ చౌతాలా ఉన్నాడో ఇన్స్‌పెక్టర్ వాళ్ళ కింద సబ్ ఇన్స్‌పెక్టర్ ఎవరైతే ఉంటారో వీరన్ అని చెప్పేసి తనకు కాల్ చేస్తారనమాట. కాల్ చేసి, "సార్ వి నీడ్ యువర్ హెల్ప్. కానీ చౌతాలా సార్‌కి చెప్పొద్దు. మీరు రండి. మీరొచ్చి ఇక్కడ చూడండి. లైక్ ఐ నీడ్ యువర్ హెల్ప్. మీరు రాకపోయినా ఒక ఇద్దరు కానిస్టేబుల్స్‌ని పంపండి. కొంచెం ఫిట్‌గా ఉన్న వాళ్ళని. ఐ నీడ్ దెమ్" అని చెప్పేసి వితిన్ 1 అవర్ నేను లొకేషన్ పంపిస్తాను మీకు అని అంటాడు. సో, వీరన్ నుండి కాసేపు ఆలోచించుకొని మళ్ళీ కాల్ చేసి, "ఓకే. నేనే వస్తాను" అని చెప్పి తనతో పాటు ఒక ఫిట్‌గా ఉన్న ఒక కానిస్టేబుల్‌ని తీసుకొస్తాడు వీరన్. వచ్చాక హీల్ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ అబౌట్ షియాస్ కేస్ సార్ అని చెప్తాడు. ఐ హావ్ లిటిల్ నాకు తన మీద సస్పెషన్‌గా ఉంది. లైక్ ఆ పండిత్ శాస్త్రి మీద సుహానా చెప్పినయి కొంచెం కొంచెం తనలో కలుస్తున్నాయి. నాకు నిజంగా డౌట్ ఉంది అని చెప్పేసి అంటాడు. అప్పటి వరకు లైక్ శాస్త్రిది లొకేషన్ చెక్ చేస్తా ఉంటారు. ఆ వేర్ హౌస్‌కి కొంచెం దూరంలో ఉంటదనమాట శాస్త్రిస్ వెహికల్. సో, హి ఈస్ కమింగ్ టు ద వేర్ హౌస్ అని చెప్పేసి నేను వెళ్తాను. నేను వెళ్ళి ఐ విల్ సీ ద సిట్యుయేషన్. ఇఫ్ సంథింగ్ రియల్లీ సస్పీషియస్ నేను మీకు కాల్ చేస్తాను. మీరు వెంటనే రండి అని చెప్పి వీరన్‌ని, సురభ్‌ని, వీరన్‌తో పాటు వచ్చిన కానిస్టేబుల్‌ని అక్కడే పెట్టేసి
కేశవ్ విల్ గో ఇన్‌సైడ్ అనమాట. ఎళ్లి ఒక చెక్క టేబుల్ ఉంటే చెక్క టేబుల్ దగ్గర దాచుకుంటాడు కింద. సో, శాస్త్రి వస్తాడు. శాస్త్రీస్ బైక్స్ లైక్ కార్ సౌండ్ తను ఇంజిన్ ఆఫ్ చేసింది, డోర్ ఓపెన్ చేసింది, డోర్ క్లోజ్ చేసింది. ఎవ్రీథింగ్ కేశవ్ వింటూ ఉంటాడు. హీస్ వాకింగ్ లైక్ ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు లైట్ వస్తది. హీస్ కమింగ్ వచ్చి ఆ వుడెన్ డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్తాడు. సో, తను లోపలికెళ్ళాక మెల్లిగా కేశవ్ కూడా తన వెంటే వెళ్తాడనమాట. శాస్త్రి వెంటే వెనక వెళ్ళి శాస్త్రి కొంచెం ముందుకెళ్ళాక బేస్‌మెంట్ రూమ్ లాగా ఒకటుంటది. దానికి చాలా లాక్స్ యేసుంటాయి. ఆ చాలా లాక్స్ తీయడానికి తన దగ్గర ఒక బంచ్ ఆఫ్ కీస్ ఉంటాయి. ఆ బంచ్ ఆఫ్ కీస్‌తో ఒక్కొక్కటి ట్రై చేస్తా ఉంటాడు. ఏది ఓపెన్ అవుద్దా అని. ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు మెల్లిగా ఒకటి ఓపెన్ చేసి ఇలా బేస్‌మెంట్ డోర్ ఓపెన్ చేసి ఐ హావ్ ఎ గిఫ్ట్ ఫర్ యూ బేబీ అని చెప్పి ఆయన అంటాడనమాట. సో, అలా తను అంటూ ఉంటేనే కేశవ్ సురభికి కాల్ చేసి వెంటనే రండి ఎమర్జెన్సీ అని అంటాడనమాట. ఈ తను ఫోన్‌లో ఎమర్జెన్సీ అనేది శాస్త్రి పండిట్‌కి వినిపిస్తది. ఎవరది అని చెప్పేసి శాస్త్రి పండిట్ వెనకాల తిరుగుతాడు. తిరిగి ఎవరు అని చెప్పి అంటే శాస్త్రి స్టే దేర్ వేరెవర్ యూ ఆర్ అని చెప్పేసి అంటాడనమాట కేశవ్. అనేసరికి సో ఈ వాయిస్, ఈ మాడ్యులేషన్, ఈ ఇంగ్లీష్ ఆ విలేజర్స్‌ది కాదని చెప్పి శాస్త్రి కూడా లైట్స్ ఆన్ చేస్తాడు. ఇంకా భయపడి లైట్స్ ఆన్ చేస్తే కేశవ్ కనిపిస్తాడు. కేశవ్ కనిపించగానే ఇంకా శాస్త్రి ఒక నైఫ్ తీస్తాడు. తన దగ్గర ఉన్న నైఫ్ తీసి దే స్టార్ట్ ఫైటింగ్ అనమాట వాళ్ళు. సో, వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు ఒక జాగరీ బ్యాగ్ ఒకటుంటదక్కడ. అది తీసుకొని లైక్ తప్పించుకుంటూ ఉంటాడనమాట ఆ నైఫ్ నుంచి. అలా అవుతూ ఉంటే కొంచెం స్లైట్‌గా షోల్డర్ దగ్గర కేశవ్‌కి పూసుకుంటది నైఫ్. వెంటనే వీరన్, సురభ్ వీళ్ళొస్తారు. ఆహ్, కేశవ్‌కి బ్లీడింగ్ అవుతూ ఉంటది. వీళ్ళందరొచ్చి శాస్త్రిని పట్టుకుంటారు. ఇంకా వెళ్లి కేశవ్ అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ద బేస్‌మెంట్ డోర్ ఏదైతే ఉంటదో అది ఓపెన్ చేసి మెల్లిగా లోపలికెళ్తాడు. లోపలంతా చీకటిగా ఉంటది. ఫ్లాష్ ఆన్ చేసుకొని ఉంటే శాస్త్రిజీ అని ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తదనమాట. ఒక ఫీమేల్ వాయిస్. చిన్న పిల్లల వాయిస్. వెంటనే ఫ్లాష్ అటు తిప్పంగానే ఫోల్డెడ్ బెడ్ ఉంటది. ఫోల్డెడ్ బెడ్ మీద చాలా బెడ్ షీట్స్ ఉంటాయి. క్విల్ట్ అంటారు. సో, ఆ క్విల్ట్‌లో ఒక అమ్మాయి ఉంటది చిన్న పాప. అక్కడ ఒక ఇండియన్ టాయిలెట్, ఆ బెడ్, ఆ క్విల్ట్, ఒక చిన్న వెంటిలేషన్ అంతే. అక్కడ ఇంకేమి ఉండదు. వెంటనే సియా అని అనేసరికి మీరెవరు? శాస్త్రిజీ ఎక్కడ? అది ఇది అని చెప్పి సియా అడుగుతది. సియా భయపడుతూ ఉంటది. నేను కేశవ్ మీ మదర్ పంపించింది అని చెప్పి కొంచెం తనని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాడు కేశవ్. బట్ ఆ అమ్మాయి చాలా భయపడి ఉంటది అప్పటికే. ఎవరు? మీరెవరు? ఎవరు అని చెప్పి ఏడుస్తూ ఉంటది. ఇట్స్ ఓకే. నేను అని చెప్పి దగ్గరికెళ్ళి తన షోల్డర్ మీద మెల్లగా చేయి పెడితే షీస్ లైక్ చాలా థిన్‌గా అయిపోయి ఉంటదనమాట. లైక్ ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్లేమో. ఇంకా కెన్ ఐ హోల్డ్ యూ అని చెప్పి తనని దగ్గరికి తీసుకొని తనని ఎత్తుకొని పైకి తీసుకొస్తాడు బేస్‌మెంట్ నుంచి. పైకి తీసుకొచ్చాక ఇంకా నేను పోలీస్ అంకుల్‌తో వచ్చాను అని చెప్పి కొంచెం కొంచెంగా కేశవ్ తనని నమ్మించడానికి ట్రై చేస్తుంటే తను బాగా ఏడుస్తూ ఉంటదనమాట. వెంటనే ఆహ్, ఆలియాకి కాల్ చేసి మేము గంటలో మీ ఇంట్లో ఉంటున్నాం అని చెప్పి ఆలియాకి ఇంటిమేషన్ ఇస్తాడు. సియా గురించి ఏం చెప్పడు. వి ఆర్ కమింగ్ అని చెప్తాడు. ఆలియా కూడా మనీష్ ఈస్ ఆల్సో హోమ్ అంటే తనకు కూడా చెప్పండి. తనకు కూడా చెప్పు. తనను కూడా నిద్ర నుంచి లేపు అని చెప్పేసి అంటాడు. వీరెన్ వాళ్ళ కానిస్టేబుల్ పండిత్ శాస్త్రిని తీసుకొని పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోతారు. అండ్ వెరాజ్ కేశవ్, సియా అండ్ సురభ్ ఆలియా వాళ్ళ ఇంటికెళ్తారు. సో, సియా మెల్లిగా ఆ రోజు నైట్ నుంచి టిల్ డేట్ వరకు జరిగిందేంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటదనమాట. ఆ రోజు నైట్ తను కూడా పడుకుంది. పడుకుంటూ నిద్రలోనే షీ వాస్ థింకింగ్ రాయ్‌తో మాట్లాడడం మానేయాలి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ. హి ఈస్ ఎ బ్యాడ్ పర్సన్ అని చెప్పి తను ఆలోచిస్తూ అలా నిద్రలోకెళ్ళిన తర్వాత తనకేదో వాయిస్ వస్తది. సంబడి తనని లేపుతున్నారు. తను అంటది అంతే. కానీ ద అదర్ పర్సన్ ఈస్ లైక్ మెడ మీద కత్తి పెట్టి కొంచెం దిగేటట్టుగా స్లైట్‌గా బ్లడ్ వచ్చేటట్టు ప్రెస్ చేస్తాడనమాట ఆ నైఫ్‌ని. తనకి హర్ట్ అవుతది. నిన్నే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని చాప్ చేస్తా నువ్వు బయటికి రాకపోతే అని వార్న్ చేస్తాడు. తను మెల్లగా సియా లేచి ఎవరు? ఏం కావాలి నీకు? అని అంటూనే ఉంటది. సైలెంట్‌గా బయటికి పద అని చెప్పి అమ్మాయిని తీసుకొని బయటికొచ్చాక తను లైట్ వచ్చాక సియా గుర్తుపడతది శాస్త్రిజీని. శాస్త్రిజీ ఏమైంది అంటే ఏం మాట్లాడకుండా కారు ఎక్కు అని చెప్పి తన వెనక నైఫ్ పెట్టి తన ముందుకు నడిపిస్తాడనమాట. అలా తను కార్‌లో కూర్చున్న తర్వాత తనని దూరం తీసుకొచ్చేసి ఈ ప్లేస్‌కొచ్చాక లైక్ ఈ 1 అవర్ ట్రావెల్ చేసేంత వరకు తను బతిమిలాడుతూనే ఉంటుంది శాస్త్రిజీ అని. కానీ తన చెల్లెలకి, తన తమ్ముళ్ళకి ఏం అవ్వకూడదు అని సీఏ సైలెంట్‌గా ఉంటది. మీ ఇంట్లో ఆల్రెడీ మా మనుషులున్నారు. ఇప్పుడు నువ్వు ఏమాత్రం స్మార్ట్‌గా యాక్ట్ చేయడానికి ట్రై చేసినా
అందరిని చంపేయమని చెప్తా, నీ తమ్ముళ్ళని నీ చెల్లిని అందరిని చంపేయమని చెప్తా అని చెప్పేసి అంటాడు శాస్త్రి. సో ఆ భయానికి తను శాస్త్రితో వచ్చేస్తది. సో ఆ రోజు నైట్ కూడా తను ఇంకా చాలా మొండిగా బిహేవ్ చేస్తది అనమాట సియా. నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళాలి అది ఇది అని చెప్పి. కానీ శాస్త్రి తనని కొడతాడు. కొట్టి యు ఆర్ మెంట్ టు బి హియర్ అన్నట్టు మాట్లాడతాడు అనమాట. నువ్వు అసలు ఎందుకు తీసుకొచ్చావు అంటే శాస్త్రి అప్పుడు సియాతో ఏమంటాడంటే గాడ్ డిసైడెడ్ దట్ యు ఆర్ మై వైఫ్. సియా పండిత్ శాస్త్రి వాళ్ళ వైఫ్ అన్నట్టు పండిత్ శాస్త్రికి కలలో వచ్చి చెప్పాడంట దేవుడు, తన నీ వైఫ్ నువ్వే చూసుకోవాలి అని. ఆ పిచ్చి నమ్మకం తనని కిడ్నాప్ చేసేంత వరకు తీసుకెళ్ళింది. ఆల్సో వెన్ ఆలియా అండ్ మనీష్ పెళ్లి కోసం ఎప్పుడైతే మనీష్ వాళ్ళు శాస్త్రిని కలుస్తారో, కన్సల్ట్ అవుతారో, అప్పుడు ఆలియాని టచ్ చేసి లైక్ హెడ్ మీద టచ్ చేసి బ్లెస్ చేస్తాడనమాట శాస్త్రి. ఆ బ్లెస్ చేసినప్పుడు శాస్త్రికి ఏదో ఫీలింగ్ వస్తుందంట లోపలికించి. బేసిక్ గా ప్రీస్ట్ కి ఫీలింగ్స్ రావు. ఏ అమ్మాయిని టచ్ చేసినా దే ఆర్ నాట్ సపోజ్ టు ఫీల్ సచ్ థింగ్స్. కానీ ఆలియా పట్టుకున్నప్పుడు ఆ రోజు ఫీలింగ్ రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఆలియా కడుపులో ఉన్న సియా. బికాస్ అప్పటికి ఆలియా ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి. ఇంకా నేను నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను టచ్ చేస్తే నాకు అలా తెలియంది, నేను అలా ఫీల్ అయ్యాను. అండ్ టుడే నాకు దేవుడు చాలా హెల్ప్ చేశాడు నేను కిడ్నాప్ చేయడానికి కూడా. లైక్ మీ ఇంట్లో ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంటది నాకు తెలుసు. ఆ ఎగ్జిట్ డోర్ పెట్టడానికి కీస్ ఏ కబోర్డ్ లో ఉంటాయి కూడా నాకు తెలుసు. ఎందుకంటే మీ ఇల్లు కట్టించిందే నేను వాస్తు ప్రకారం. సో దేవుడు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు. హీస్ క్లియర్లీ సేయింగ్ దట్ యు ఆర్ మై వైఫ్ అండ్ నువ్వు నాతోనే ఉండాలి అని. సియా కూడా అంటది, నేను చిన్న పిల్లని నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు అని. లైక్ మీ మమ్మీలానే ఉన్నాను, సేమ్ ద సేమ్ ఐస్. మీ మమ్మీ ఆల్రెడీ మనీష్ సార్ వైఫ్, నేను దాన్ని ఏం చేయలేను, అందుకే నేను తీసుకొచ్చేసేసా శాస్త్రి అంటాడు. ఆల్సో ఇంకా లైక్ తను భయపడదు అనమాట సియా తన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడో అని. శాస్త్రి ఏమంటాడంటే నేను ఇప్పుడు ఏమి చేయను, ఒక 2 days లో ముహూర్తం పెట్టాను, నా పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయ్యాకే నేను టచ్ చేస్తాను అని అంటాడు. 2 days తర్వాత తన కోసం ఒక రెడ్ కలర్ లెహంగా తీసుకొస్తాడు. తీసుకొచ్చి తనకి లెహంగా వేసి అక్కడే ఒక చిన్న మంట పెట్టి పెళ్లి చేస్తాడనమాట. ఆబ్వియస్లీ హీస్ అ ప్రీస్ట్, హీ నోస్ ఎవ్రీథింగ్. సో అన్ని రిచువల్స్ ప్రాపర్ గా చేసి పెళ్లి చేసి ఇంకా తనని తన వైఫ్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు. వైఫ్ అంటే తనకు అన్ని లగ్జరీస్ ఇవ్వడం కాదు, ఎవ్రీథింగ్ యాజ్ వైఫ్, ఎవర్ హీ వాంట్స్ ఫ్రమ్ హర్. లైక్ నువ్వు నా వైఫ్ అని చెప్పి చాలా లైక్ డిమాండింగ్ గా తీసుకుంటాడు అనమాట తన దగ్గర నుంచి. తనకి ఫుడ్ తను వద్దు అంటే కొడతాడు. ఒక రోజు అయితే లైక్ తను తప్పించుకోవడానికి ఆ ఫోల్డెడ్ బెడ్ ఏదో ముందు దానికి ఫోల్డ్ చేసి దాని మీదకి ఎక్కి వెంటిలేషన్ నుంచి చూడడం, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అని చెప్పి గట్టిగా అలవడం లాంటివి చేసిందని చెప్పి చాలా కొడతాడు తనని, లిటరలీ చిన్నపిల్లని కూడా చూడకుండా. ఒక ఫైన్ డే అయితే వచ్చి తన ఆ రోజు నైట్ ఏం డ్రెస్ వేసుకుందో అది అడిగి తన హెయిర్ కట్ చేసి చెయ్యి కోసి ఆ చెయ్యి మీద ఉన్న బ్లడ్ అంతా ఆ డ్రెస్ కి రుద్దేసి, ఇది మీ పేరెంట్స్ కి పంపుతున్నా, ఇది పంపితే నువ్వు ఇంకా చచ్చిపోయినావనే వాళ్ళు నమ్ముతారు, ఇంకా నేను వెతకరు, నువ్వు ఇంకా నాతోనే ఫిక్స్ అయిపోవాలి అని చెప్పి తనని ఆ రకంగా కూడా తనలో ఒక్క 0.1% హోప్ కూడా మిగిలించకుండా ఆ అమెజాన్ డెలివరీ అనేది శాస్త్రీయ చేస్తాడు. దానికంటే జస్ట్ బిఫోర్ లైక్ వీళ్ళు తనని రెస్క్యూ చేస్తే జస్ట్ బిఫోర్ తనకి ఒక రోజు ఫుడ్ తెచ్చిస్తాడు అనమాట. ఒక టిఫిన్ బాక్స్ నిండా పూరి, సబ్జీ, స్వీట్స్ ఇవన్నీ తెచ్చిపెట్టి బాగుందా ఫుడ్ అంటే సియా లైక్ బాగుంది. ఇంకా తన లైఫ్ లో అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయింది. కానీ తను రిటర్న్ వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో కలవాలి అన్న ఒక చిన్న ఆశ తనని బతికిస్తూ ఉండదు అనమాట. ఇప్పుడు తను బతకాలంటే తినాలంటే ఉండాలి, కనీసం ఉండాలి, ఉండడానికైనా నేను తినాలి అన్నట్టు తింటూ ఉంది తను. ఇది ఈ రోజు నీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, మీ ఇంట్లోనే పూజ చేసి వచ్చాను నేను అని చెప్పేసి అంటే అప్పుడు సియా ఇంక ఎక్కువ ఏడుస్తుంది అనమాట. లైక్ తను కిడ్నాప్ అయినప్పుడు తన బర్త్డే 1 month, అప్పుడు షీ వాస్ 13, నౌ షీ ఇస్ 14. ఇన్ని డేస్ ఎలా గడిచిపోతున్నాయో తనకు అర్థం కావట్లేదు. ఇలానే ఉండిపోతానా ఇంకా నేను లైఫ్ లాంగ్ అని చెప్పేసి సియా చాలా బాధపడి ఏడుస్తుంది. అలా ఏడ్చి వాట్ డూ వాంట్ ఫర్ బర్త్డే గిఫ్ట్ అంటే సియా ఉండి ఐ నీడ్ అ నోట్ ప్యాడ్ అండ్ పెన్ అంటది అనమాట. షీ వాంటెడ్ టు రైట్ అ సూసైడ్ లెటర్ ఆర్ ఏదైనా ఇంకేదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు, బట్ షీ ఆస్క్ ఫర్ నోట్ ప్యాడ్ కోసం అని చెప్పి శాస్త్రి బయటికి వెళ్ళి రిటర్న్ వస్తాడనమాట. అప్పుడు కేశవ్ వచ్చి పట్టుకుంటాడు. కేశవ్ ఇంకా దిస్ ఇస్ వాట్ కేశవ్ కి సియా చెప్తుంది మ్యాటర్ మొత్తం కార్ లో వెళ్ళేటప్పుడు. లేటర్ కేశవ్ ఆలియా వాళ్ళ ఇంటికి సియాని తీసుకెళ్తారు. సియా, సురభ్, కేశవ్ అండ్ వాళ్ళ గేట్ కీపర్ దట్ ఇస్ వాచ్మెన్ కూడా వస్తాడనమాట. ఇంకా సడన్ గా ఆలియా అండ్ మనీష్ సియాని చూసి వాళ్ళు కూడా ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోతారు, చాలా ఏడుస్తారు వాళ్ళ పాపని పట్టుకొని. తర్వాత ఆలియా చెప్తుంది లైక్ ఒక 1 month లో నేను డివోర్స్ తీసుకొని సియాని సుహానాని తీసుకొని వచ్చేస్తా అని.
కేశవ్‌తోని. వీళ్ళ పర్సనల్ మ్యాటర్ మాట్లాడుకోవాలంటే ఆల్సో కేశవ్‌కి మనీష్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి 1,00,00,000 ఆఫ్ వర్త్ మనీ ఇస్తారు. ఆల్సో వాళ్ళ పేరెంట్‌కి లైక్ కేశవ్ వాళ్ళ మదర్‌కి కూడా ఒక బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ ఇస్తారు యాస్ ఎ గిఫ్ట్. తను ఇంత బాగా కేస్‌ని తీసుకొని సియాని పట్టుకొచ్చినందుకు. సో, కానీ అట్ ఎ పాయింట్ సియాతో కేశవ్ కూడా మాట్లాడుతది. సియాని వాళ్ళు థెరపీ సెషన్స్‌కి తీసుకెళ్తారు. సియా కొంచెం కొంచెంగా ఇంకా మనుషులతో మాట్లాడడం, మళ్ళీ ఫోన్ వాడడం స్టార్ట్ చేసి కేశవ్‌కి హార్ట్‌ఫుల్‌గా ఒకసారి థాంక్స్ చెప్పి కేశవ్‌తో మాట్లాడుతూ ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బి లైక్ థిస్ ఫర్ ఎవర్. నాకు నా చెల్లి కావాలి, మా మమ్మీ డ్యాడీ ఇద్దరు కావాలి అని చెప్పి షీ టాక్స్ లైక్ దట్. సో, కేశవ్‌కి అప్పుడే కొంచెం రియలైజేషన్ వస్తది. నేను వాళ్ళ ఫ్యామిలీని లైక్ విడగొడుతున్నా. ఆలియాకి, మనీష్‌కి డివోర్స్ అయ్యి ఆలియా నాతో పాటు వచ్చేస్తే సియాకి కావాల్సింది దొరకదు అని చెప్పి తను రియలైజ్ అయ్యి ఇంకా ఆలియాతో మాట్లాడి వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్‌ని గూడా ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేసి ఆలియాకి, మనీష్‌తో మళ్ళీ ప్యాచప్ అయ్యేలా కేశవ్ చేస్తాడు. అండ్ కేశవ్ ఇంకా తన ప్రిపరేషన్ దగ్గరకొస్తే వాళ్ళ పేరెంట్స్ ఉండి కేశవ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితారు ఫర్ ద ఫస్ట్ టైమ్ బికాస్ ఆఫ్ దిస్ డిటెక్టివ్ ఏజెన్సీ వల్ల. సో, వాళ్ళ పేరెంట్ ఉండి వాళ్ళ ఫాదర్ కేశవ్ వాళ్ళ ఫాదర్‌ని ఫర్దర్‌గా నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే యాస్ యూజువల్ ఐపీఎస్‌కి ప్రిపేర్ అవుతా అంటే, ఇంకెందుకు ఐపీఎస్ నువ్వు ఐపీఎస్‌గా ప్రిపేర్ అయ్యి ఏ పొలిటీషియన్ దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. యూఆర్ గ్రేట్ అట్ యువర్ వర్క్. ఇదే డిటెక్టివ్స్‌ని ఇంకా బాగా డెవలప్ చేసుకోండి అని చెప్తే, సురభ్ కూడా ఈ ఈ డిటెక్టివ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని చైల్డ్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి, ఇలానే పిల్లలు ఫోన్ వాడేటప్పుడు చాలా మంది టీనేజర్స్ తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా చాలా వర్రీ అవుతూ ఉంటారు. సో, మేము ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్పి, వాళ్ళ ఫ్యూచర్ కూడా కొంచెం ఒక వ్యూ ఉంటదనమాట ఇంకా వాళ్ళకి. సో, దిస్ ఇస్ హౌ ద స్టోరీ ఎండ్స్.